much. ఈ వారం మన గెస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్లో సిఐడిలో ఏసీబీలో సుదీర్ఘకాలం పనిచేసి రిటైర్ అయిన పోలీస్ ఆఫీసర్. పేరు డాక్టర్ జి శ్రీనివాస్ గారు. 1991 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్. ఏంటంటే నేను చెప్పిన నన్ను ఒక ఫైర్ బ్రాండ్గా ట్రీట్ చేస్తారు. కొన్ని సందర్భాల్లో కొన్ని సూట్ కావు. సార్, సిఐడిలో మీరు ఫస్ట్ తీసుకున్న మంచి టాస్క్ ఉంది. అప్పుడు ఇదన్నా అని ఒక సరెండర్ నక్సలైట్ తమ్ముడు చంపాడు కదా, ఆ ఇష్యూ ఏంది సార్. ప్రమోషన్ వచ్చాక సిఐడిలోనే మళ్ళీ మీకు బాగా గుర్తుపెట్టిన కేసు చెప్పండి, మంచి టాస్క్. ఎంఆర్ఓని కానీ ఒక ఆడియోని కానీ సంబంధించి పిలవాలంటే భయపడేవాళ్ళు. నేను నోటీసులు ఇచ్చేవాడిని, ఐఏఎస్ ఆఫీసర్ కూడా, కలెక్టర్స్ కూడా ఇచ్చేవాడిని. సార్, అప్పట్లో ఏసీఆర్ బట్టి ప్రమోషన్లు ఉంటాయి. రియల్గా నేను డిపార్ట్మెంట్లో బాధపడిన విషయం అంటే ఇది ఒక్కటి మెయిన్. ఇప్పుడు ఏసీబీ కేసు ఉంది, అరెస్ట్ అయ్యాడు, అక్విటల్ అయింది, కోర్టు జడ్జిమెంట్ చూపించి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉందంటే ఆయన తీసుకొచ్చి ముందు కూర్చోబెడుతున్నారు. ఇప్పుడు నేను చెప్పినట్టు వీటిని కర్టైల్ చేయాలంటే ఆఫీసర్స్ చేయాలి. పొలిటీషియన్స్ వచ్చి కోర్టులో మనం ఒకసారి సిఐడిలోనే మీకు 10 సంవత్సరాల్లో మీకు బాగా గుర్తుండిపోయిన ఒక కేసు చెప్పండి. మ్యాక్సిమం నేను చేసిన కేసులు మాత్రం అన్ని సెన్సేషన్లే. అదేవిధంగా మీరు కృష్ణరాజు గారు పనిచేశారు, ఆయన అవుట్ స్టాండింగ్ ఆఫీసర్. ఆయన దగ్గర పనిచేసిన టైంలో ఒక మంచి కేసు చెప్పండి. ఒకటే మాట చెప్పాడంటే, నీ చేతిలో ఫైల్ ఉన్నంత కాలము నువ్వు ఎవరికి భయపడకు. సార్, ఇప్పుడు సిఐడిలో మంచి మంచి కేసులు వచ్చేవండి. ఒక సివిల్ మ్యాటర్, వైట్ కాలర్ అఫెన్స్ కాకుండా క్రిమినల్ కేసులు కూడా. ఆ విధంగా క్రిమినల్ కేసులో మీకు బాగా గుర్తుండిపోయింది ఉందా? అరెస్ట్ చేసామని చాలా కేసులు చేశాను. దాంట్లో ముఖ్యంగా ఒకటి పాల్ రిఫైనరీ అని. మీరు చేసిన ఏసీబీ కేసుల్లో ఒక ట్రాప్ కేసు ఒకటి, డిఏ కేసు చెప్పండి. దే ఫీల్ దట్ దిస్ ఇస్ ఎ ప్రొహిబిటెడ్ ఏరియా. ఎమ్మెల్యే క్వార్టర్ అయితే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, కానీ ఏసీబీలో మీరు చాలా కాలం పనిచేశారు కాబట్టి ఇప్పుడున్న ఆఫీసర్లకి ఏసీబీ గురించి ఏం చెప్తారు? వీళ్ళందరూ మెయిన్ ఫోకస్ చేసేది డిఏ కేసుల మీద బాగా ఫోకస్ చేయాలి. తెలుగు రాష్ట్రాల్లోని ఏసీబీ కన్నా లోకాయుక్త కర్ణాటకలో కానీ లేదు యూపీ మధ్యప్రదేశ్ లోకాయుక్తలో ఉన్న కన్వెన్షన్ ఎక్కువ ఉంటుంది. లోకాయుక్త అంటే అక్కడ ఏముందంటే ఏసీబీ వర్క్స్ అండర్ లోకాయుక్త, ఏసీబీ విజిలెన్స్ వర్క్స్ అండర్ లోకాయుక్త. ఇక్కడ ఏముందంటే వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్లో సిఐడిలో ఏసీబీలో సుదీర్ఘకాలం పనిచేసి రిటైర్ అయిన పోలీస్ ఆఫీసర్. పేరు డాక్టర్ జి శ్రీనివాస్ గారు. 1991 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్. ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన అడిగి పోలీస్ డిపార్ట్మెంట్లో సిఐడిలో ఉన్నప్పుడు ఎలాంటి కేసులు చేశారు, అదేవిధంగా ఏసీబీలో కేసులు ఏ విధంగా ఉన్నాయి, ఏసీబీలో కన్విక్షన్ రావాలి అంటే ఏం చేయాలి, అదేవిధంగా ఏసీబీలో ప్రస్తుతం ఆఫీసర్లకి పనిచేస్తున్న ఆఫీసర్కి ఆయన ఇచ్చిన సలహా ఏంటి, ప్రభుత్వంకు ఉన్న అధికారిగా కాకుండా ప్రజలకు కూడా ఆయన ఇచ్చే సలహాలు ఏంటి అన్న విషయాలతో ఆయన చేసిన సర్వీస్లో మంచి కేసులు ఉన్నాయి. ఆ కేసులు అంటే విషయాలతో పాటు ఆయనకి 2 డాక్టరేట్లు ఉన్నాయి. ఒకటి జియాలజీలో, అదేవిధంగా లాలో కూడా ఆయన పిహెచ్డి చేశారు. డిపార్ట్మెంట్ రిటైర్ అయిన తర్వాత వేరే కార్యక్రమం పెట్టుకోకుండా ఇంకా చదువులపై పెళ్ళి ఈ విధంగా 2 డాక్టరేట్లు తేవడానికి ఉద్దేశం ఏంటి, ప్రస్తుతం ఆయన లాలో ఉన్నారు, హైకోర్టు అడ్వకేట్గా పనిచేస్తున్నారు, ఆయన చేస్తున్న వాదిస్తున్న కేసులు ఏంటో ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే అండి. నమస్కారం. డాక్టర్ జి శ్రీనివాస్ గారు. కానీ డిపార్ట్మెంట్లో అందరూ మీకు పూజారి శ్రీనివాస్ గారు అంటారు, ఎందుకంటే మీరు పూజ చేస్తే కానీ బయటికి రారు. సార్, డిపార్ట్మెంట్లో చాలా కాలం మీరు అంటే ఎక్కువ ఫోకల్ కన్నా నాన్ ఫోకల్ అని అంటారు, కానీ నాన్ ఫోకల్లో కూడా మీకు మార్క్ చూపించారు. ఎక్కువ సిఐడిలో పనిచేయడం, పెద్ద పెద్ద కేసులు చేశారు. అదేవిధంగా ఏసీబీలో ఈ రెండింటిలో కూడా మీకు చాలా మీ ఫుట్ ప్రింట్ ఇప్పుడు కూడా కనిపిస్తుంటాయి, అన్ని మంచి కేసులు ఉంటాయి కాబట్టి. అక్కడ ఉన్న ఆఫీసులతో మీకు అనుబంధం ఎలాగుంటుంది, సిఐడిలో కన్విక్షన్ తీసుకురావడం వెనక కానీ, ఏసీబీలో ట్రాప్ కేసులు కన్విక్షన్ వస్తుంది కానీ డిఏ కేసులు కన్విక్షన్ రాకపోవడానికి ప్రధాన కారణం ఏంటి, ఇప్పుడున్న ఆఫీసర్లకు మీరు ఇచ్చే సలహాలు ఏంటి, ఏసీబీలో కరప్షన్ల గురించి మాట్లాడే ఆఫీసర్లకు ఏం చేయొచ్చు, ప్రజలకు కూడా డబ్బులు అడిగి అవినీతికి పాల్పడ్డ అధికారుల గురించి ఏ విధంగా పట్టించాలి, ప్రజలకి సూచనలు ఏంటి, వీటితో పాటు ఇప్పుడు లా హైకోర్టు అడ్వకేట్గా చేస్తున్నారు కాబట్టి ఏ కేసులు చేస్తున్నారు, ఆ డిఫెన్స్గా చేస్తున్నారా, సివిల్ కేసులు చేస్తున్నారా, అక్కడున్న మార్క్ ఎలా చూపిస్తున్నారు, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పే ముందు డాక్టర్ జి శ్రీనివాస్ గారి కుటుంబ నేపథ్యం, పోలీస్ యూనిఫామ్ బై ఛాన్సా బై చాయిస్? మొదలుగా మురళి గారికి నా ధన్యవాదాలు. ఎందుకంటే నా యొక్క వ్యూస్ ప్రజలకు ఏ విధంగా షేర్ చేయాలని నాకు చాలా కాలము ఒక
విధమైన కోరిక ఉండేది. దాన్ని మీ ద్వారా సొసైటీకి మంచి సిగ్నల్స్ పోవాలి అనే ఉద్దేశంతో నన్ను ఇక్కడ పిలిపించి మీరు నా యొక్క వ్యూస్, నా యొక్క సందేశాన్ని సొసైటీకి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నందుకు మొదలు మీకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. సార్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఫాదర్ మదర్? నాది మహబూబ్నగర్ జిల్లా, టౌన్లోనే అక్కడనే చదువుకున్నాను, అక్కడే పెరిగాను, పుట్టింది కూడా అక్కడనే. కాకపోతే మాది చాలా బీద కుటుంబం నుంచి వచ్చాను, పెద్ద ఫ్యామిలీ మాది. కష్టపడి చదువుకున్నాము. చదువుకునే పరిస్థితిలో ఆర్థికమైన ఇబ్బందులు చాలా వచ్చినాయి, కానీ సోషల్ ప్రాబ్లమ్స్ మాత్రం ఎప్పుడూ రాలేదు. పైగా మేము కొద్దిగా ఆదర్శంగా ఇది ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్తో వచ్చాను కాబట్టి మేము చిన్న ఉన్నప్పుడే, అంటే మరీ చిన్న ఉన్నప్పుడే 3rd 4th క్లాస్లోనే షాక్ అయిపోయి ఆర్ఎస్ఎస్లో జాయిన్ అయ్యి మంచి నేర్చుకున్నాము. ఒక దేశభక్తి కానీ, ఒక సిస్టమేటిక్ ప్రిన్సిపల్గా లీడ్ చేసే ఆదర్శాలు నేర్చుకున్నాము. సో చిన్న ఉన్నప్పుడే మేము ఒక పోరాట పటిమ అనేది ఉండేది. ఇది సందర్భము కాదు కానీ ఒకటి చెప్తున్నాను, ఏంటంటే మైనర్గా ఉన్నప్పుడే, నేను చిన్న ఉన్నప్పుడే అదేదో జైల్ బరో అని చెప్పి ఒక కార్యక్రమం ఆల్ ఇండియా నుంచి పిలుపు వచ్చినప్పుడు ఒక ఆర్ఎస్ఎస్ బీజేపీ కార్యకర్తగా మేము వాలంటరీగా జైలుకి వెళ్ళాము. అది ఒక సొసైటీకి పోయింది. అయితే చాలామంది నన్ను అడిగారు, నువ్వు జైలు పోయినా కదా నీకు ఉద్యోగం ఇలా వచ్చిందని. అంటే మేము క్రైమ్ చేసిపోలేదు, వాలంటరీగా. పోలీసు వాళ్ళు నీకు ఎందుకు బాబు చిన్నపిల్లలు అంటే లేదు నేను వస్తానని చెప్పి వాళ్ళు పోలీసు వాళ్ళు మిగతా వాళ్ళని తీసుకుపోతుంటే నేను ఇంటి వెళ్ళిపోయి ఒకరోజు జైలు జీవితం గడిపి వచ్చాను. అప్పుడు ఎంత వయసు అండి? కానీ 14-15 సంవత్సరాలు ఉండొచ్చు. వచ్చిన తర్వాత అంటే ఆ విధమైన ఆదర్శంతో వాలంటరీగా పోయి వచ్చాము. ఇది తప్పు చేసిపోలేదు, దేశభక్తితో ఏదో పిలిపించారు. ఇది జైలు బోర్ అన్నప్పుడు సరే మేము కూడా వెళ్తానని వెళ్ళాను. ఆ విధంగా ఒక మంచి భావాలతో వచ్చాను కాబట్టి సరే చదువుకుంటూ డిగ్రీ వరకు అక్కడ చేశాను. పీజీ యూనివర్సిటీలో, ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో చేశాను. తర్వాత లా కూడా చేశాను. ఆ విధంగా తర్వాత ఒక ఉన్నతమైన ఆదేశంతో ముందుకు పోవాలని చెప్పి లాలో పిహెచ్డి కూడా చేశాను. దట్ మెయిన్ ఎకనామిక్ అఫెన్సెస్ మీద చేశాను. తర్వాత నేను రావడానికి కారణం ఏంటండి? అదే 91లో నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నాను. ప్రిపేర్ అవుతూ జనవరిలో అనుకుంటాను ఎగ్జామ్స్ రాశాను. గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాశాము. రాసిన వెంటనే ఫిబ్రవరిలో నాకు అనుకుంటాను ఎస్ఐ రిక్రూట్మెంట్ పడింది. అయితే ఎలాగో ఉన్నాం కదా అనే ఉద్యమంతో ఆ ఎగ్జామ్ రాసినప్పుడు సక్సెస్. దేవుడు అప్పుడు మా అంతా అదృష్టం అనుకోండి, విజయరామారావు గారు చాలా హానెస్ట్ ఆఫీసర్. ఆయన రిక్రూట్మెంట్ బోర్డ్ చైర్మన్ ఉండేవారు, పోలీసు రిక్రూట్మెంట్ బోర్డ్ చైర్మన్. ఆయన ఉన్నందుకు తొందరగా అది రిక్రూట్మెంట్ అయింది. వెంటనే జూలైలో జాబ్ వచ్చేసింది. అది వచ్చిన తర్వాత ఇది ప్రిలిమ్స్ పాస్ అయ్యాము. కాకపోతే ఇంకా ఒకసారి ఎంట్రీ అయిన తర్వాత మళ్ళీ అంత టైం ఉండదు కాబట్టి ఇంకోటి ఉద్యోగం అనేది ఇంపార్టెంట్. ఆ విధంగా ఉద్యోగం 91లో వచ్చారు. సో ట్రైనింగ్ అయిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ ఇక్కడ తాండూరు? ఫస్ట్ వికారాబాద్లో. అంటే నా మెంటాలిటీ మీకు చెప్పాను కదా, వెరీ రిజిడ్ అండ్ వెరీ స్టబర్న్ అనుకోండి. కొందరు లాంగ్వేజ్లో స్టబర్న్ అంటారు, నా లాంగ్వేజ్లో వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్నందుకు అక్కడ వికారాబాద్లో 1 నెలకి ఎక్కువ చేయలేకపోయినాను. ఆ నుంచి మళ్ళీ తాండూరు పంపించారు. తాండూరులో 5-6 నెలలకు ఎక్కువ చేయలేకపోయినా. అప్పుడు ఎవరండి డిఎస్పీ? గురుచరణ్ దాసా? లేదండి, అది సత్యనారాయణ రెడ్డి అని ఉండేది. అయితే ఎక్కడ నేను ఓపెన్గా చెప్తున్నాను, ఎక్కడ నేను నాతో అంటే మా డిపార్ట్మెంట్ హైయర్ అథారిటీస్ ఎవరికి వాళ్ళకు నాకు ఎప్పుడు కోఆర్డినేషన్, ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ మాత్రం సరిపోలేదు ఎక్కడ. అందుకని లా అండ్ ఆర్డర్లో నేను ఇవ్వడం చాలా కష్టమైంది. నా వెల్విషర్స్ నీకు ఇక్కడ కష్టము, నీ మెంటాలిటీకి లూప్ లైన్లోనే అయితే బాగుంటుంది అన్నారు. అదృష్టవశాత్తు అనుకోకుండా లూప్ లైన్లో సిఐడిలో 97లో వెళ్ళాను. సార్ 91 నుంచి 97 వరకు లా అండ్ ఆర్డర్లో ఉన్నారు మీరు.
ఫస్ట్ పోస్టింగ్ వికారాబాద్ తర్వాత తాండూరు. అంటే తాండూరు వెళ్ళగానే మీకు వచ్చిన ఛాలెంజ్ ఏంటంటే అప్పుడు? చాలా మంచి క్వశ్చన్ వేశారు. అక్కడ తాండూరులో మాకు అప్పుడు మేము ఉన్నప్పుడు ఒక సిఐ గారు ఉండేది. అక్కడ మంచి వద్దులేండి, ఆయన చనిపోయాడు పాపం. సరే ఏదున్నా కూడా ఆయన నమ్ముకున్న సిద్ధాంతం ఆయనలోడు, నేను నమ్ముకున్న సిద్ధాంతం నేను ఉన్నాను. అయితే నేను కాంప్రమైజ్గా ఉండేవాడిని కాదు. ఆయన మాకు చెప్పాడు ట్రైనింగ్లో, అప్పుడు ప్రొఫెషనల్గా ఉన్నాము, మీరు పెట్టి కేసులు వేయాలి, ట్రాఫిక్ వైలేషన్స్ ఏమైనా ఉంటే వేయాలి అని మాకు అప్పుడు ఎస్ఐకి అథారిటీ డైరెక్ట్గా ట్రాఫిక్ వైలేషన్ కేసెస్ బుక్ చేయడానికి లేదు. అది ఏమంటే తన సిఐ గారు సంతకం చేసి బుక్ ఇచ్చేది, మేము కేసులు వేసేది. అప్పుడు ఒకసారి వేస్తూ ఉంటే ఒకసారి ఒక అతను సిఐ గారికి క్లోజ్ ఫ్రెండే కలిశాడు. అతను పట్టుకొని నేను వైలేషన్ చేసామని చెప్పి చాలానే ఇస్తూ ఉంటే తను అన్నాడు, నేను మీ సిఐ గారి ఫ్రెండ్ అని. మా సిఐ గారి ఫ్రెండ్ అయినా నా ఫ్రెండ్ అయినా ఏదైనా రూల్ అందరికి వేస్తున్నాను, నీకు అంతే, నేనేం దీనిలో ఏమి తప్పు చేయడం లేదని చాలా నేసాను. దాంతో స్టార్ట్ అయింది నాకు స్ట్రగుల్. సిఐ గారు వెంటనే నన్ను పిలిచి నీకు పెద్ద చిన్న గౌరవం లేదు ఏమని ఆ బుక్ లాగేసుకొని ఇప్పటి నుంచి మీరేం లేదు, మీరు ప్రొఫెషనల్స్ కాబట్టి మీరే రైటింగ్తో కోర్టుకు పంపించేసండి, బుక్ చేసి కేసు రిపోర్ట్ చేసి ఏది డ్రాఫ్టింగ్ చేసి మీరే కోర్టుకు పంపించేసండి డైరెక్ట్గా. ఆ విధంగా చేస్తే సరే అని చెప్పి ఆ విధంగా చేస్తూ ఉంటే ఆ విధంగా కూడా మళ్ళీ వీళ్ళకి సంబంధించిన వ్యక్తులే అడ్డుపడారు. అప్పుడు ఇలా చేస్తుంటే ఇంకా ఆ స్ట్రబుల్తో నాకేం చేశారంటే ఈ నుంచి వద్దు అని చెప్పి ఆ నుంచి మళ్ళీ ట్రాన్స్ఫర్కు ప్రయత్నం చేశారు. కొంతకాలం తర్వాత మళ్ళీ ఒక ఇదే ఆ స్ట్రగుల్ జరిగేది. ఒకసారి ప్లేయింగ్ కార్డ్స్ వేరే వాళ్ళు ఆడుతూ ఉంటే పట్టుకొచ్చేసి వాళ్ళ మీద కేసులు పెట్టేసరికి ఇంక అక్కడ నుంచి నా ఫైటింగ్ అంటే ఐ బికమ్ ఏ ట్రబుల్ మాంగర్ అట్ ది సేమ్ టైం ఫైర్ బ్రాండ్ ఇన్ అవర్ పోలీస్ డిపార్ట్మెంట్. ఒక బ్రాండ్ పడిపోయేసి అప్పటి నుంచి రిటైర్మెంట్ వరకు నడుస్తూ ఉంది. ఆ నుంచి సనత్ నగర్ వచ్చాను. ఎంతకాలం చేశారు అక్కడ 4.5 years చేశాను. కానీ ఈ యొక్క పాత ఎక్స్పీరియన్స్తో అప్పుడేమో తట్టుకోలేని శక్తి ఉండేది. కొద్దిగా అదే తర్వాత ఇలా వచ్చిన తర్వాత తట్టుకున్నాను. అఫ్ కోర్స్ కొంతమంది ఆఫీసర్లు కొద్దిగా మంచిగా నా వెల్ విషర్స్ వచ్చి అడ్వైజ్ చేసేవారు. కొందరేమో ఎవరండి ఇప్పుడు మీకు ఎస్పీ ఎవరు, డిఎస్పీ ఎవరు బాలనగర్? కొంతకాలము సాంబశివరావు గారు ఉండేది, తర్వాత ఎస్పీ తర్వాత చంద్రశేఖర్ రెడ్డి గారు, ఓకే, ఆ విధంగా తర్వాత సివి నరసయ్య గారు వచ్చారు. ఇక అవన్నీ కొంతకాలం మంచిగా అంటే కొంత గ్రాఫ్ పైకి పోయేది, కొంతసార్లు తగ్గి వచ్చేది. చివరికి అక్కడి నుంచి నాకు ఒక ల్యాండ్ ఆర్డర్ అంటే ఒక విధమైన ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది. అంటే సనత్ నగర్తో ఫుల్ స్టాప్ ల్యాండ్ ఆర్డర్. అంటే ఆ నుంచి మళ్ళీ అల్వాల్ వచ్చాను. అల్వాల్ వస్తే అల్వాల్లో అప్పుడు ఆ టైంలో ఇది ఉండేది, ఏది ప్రొవిజన్ ఉండేది, డ్రై డేస్ అని ఉండేది. డ్రై డేస్లో కొంతమంది షాప్స్ తెరుస్తుంటే అక్కడ కూడా ఇదేది అదే అక్కడ చాలా ఇదే ఈ విధంగా ప్రతి దగ్గర పోతూ ఉంటే ఒక విధంగా సినిమా టైప్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ఇక అక్కడ ఇది ఇంకా అక్కడ పరిస్థితుల్లో నాకు అర్థమైందంటే నేను అడ్జస్ట్ కాలేను లా అండ్ ఆర్డర్లో. నా మెంటాలిటీ సిస్టమ్ నచ్చినప్పుడు సిస్టమ్కి మనం దూరం ఉండేది బెస్ట్ అనే ఉద్దేశంతో అక్కడి నుంచి బయటకు వచ్చేసాను. ఆల్వాల్తో లాస్ట్ ఆల్వాల్ తర్వాత మీ లా అండ్ ఆర్డర్ ముఖం చూడలేదు? లా అండ్ ఆర్డర్ ముఖం అంటే తర్వాత మళ్ళీ అడిషనల్ డీసీపీగా ఇక్కడ సైబరాబాద్ చేశాను. సార్ ఆల్వాల్ వరకు మీరు తాండూరు టు ఆల్వాల్ వయా సనత్ నగర్. సాధారణంగా ప్రతి ఆఫీసర్ కూడా లా అండ్ ఆర్డర్ చేయాలి, ఫోకల్లో ఉండాలి, నాన్ ఫోకల్ కాదు అనుకొని సిస్టమ్ తగ్గట్టు అడ్జస్ట్ అవుతుంటారు. మరి మీరు 5 సంవత్సరాల వరకు అడ్జస్ట్ కాకపోవడం అంటే మీ ముక్కుసూటితనం అనుకోవాలా, లేదు మనకెందుకులే సర్దుబాటు కాలేమనుకుంటూ ఉన్నారనుకోవాలా? కాదు, అటువంటి కాంప్రమైజ్ అనేది నేచరే లేదు. కాంప్రమైజ్ నేచర్ లేదు కాబట్టి ఎగ్జాంపుల్ చెప్తాను. అక్కడ ఏమైందంటే మాకు ఒక డిఎస్పీ గారు ఉండేది. ఇక్కడ ఆల్వాల్ లేదు, సనత్ నగర్లో బాలనగర్ డిఎస్పీ. ఏం చేసేది, ఊరికైనా ఏదో ఒకటి చేయాలి కాబట్టి వచ్చేమంటే మీరు రౌడీ షీటర్స్ని వెరిఫై చేస్తలేరు, లేకపోతే ఇక్కడంతా మట్కావి నడుస్తూ ఉన్నాయి, మీరు బుక్ చేస్తలేరు, మీరు యూత్ యంగ్ ఎస్ఐఎస్ అంటే ఇట్లా ఉండాలి, బాగా యాక్టివ్ ఉండాలంటే దానికి తగ్గట్టు మేము రౌడీ షీటర్ను పట్టుకొచ్చేసి వాళ్ళందరినీ మళ్ళీ కౌన్సిలింగ్ చేయడం అవి చేస్తే అది మళ్ళీ కంప్లైంట్ పోయేది. ఆ టైంలో
పైనుంచి పొలిటికల్ ప్రెషర్ వచ్చేసరికి మళ్ళీ నువ్వు మరి ఓవర్గా పోతున్నావు అంత అవసరమైన ఆ డ్యూటీ నుంచి నన్ను మనం తప్పించి ఆ సబ్జెక్ట్ వేరే వాళ్ళకి ఇచ్చేది. ఎవరండి అప్పుడు డిఎస్పీ? ఇప్పుడు అందరూ ప్రకాష్ రెడ్డి గారు. ఇప్పుడు అందరు ఎట్లా అంటే మనము వాళ్ళ సిస్టమ్ ప్రకారం వాళ్ళు పోయారు. కాకపోతే మనం ఏంటో మీరు అడ్జస్ట్ కాలేపారు. నేను అడ్జస్ట్ కావడం కాకపోదు, నేను నా యొక్క వే ఆఫ్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ వాళ్ళకి నచ్చలేదు, మ్యాచ్ కాలేనప్పుడు రోజు ఒక రిఫ్ట్ ఉంటుంది. ఎందుకంటే ఈ సిస్టమ్ అనేది అంత కోఆర్డినేషన్తో నడిస్తే ఇష్యూస్ రావు. అయితే ఇది అర్థమైంది నాకు ఇది, ఎందుకంటే అనవసరంగా మనము అందరు వాళ్ళ దృష్టిలో ఒక ప్రాబ్లం క్రియేటర్ లాగా అయినాం. కాబట్టి మాకు ఒక వెల్ విషర్ ఒక ఆఫీసర్ ఉండేది, నీ మెంటాలిటీకి స్ట్రేట్ ఫార్వర్డ్నెస్కు లూప్ లైన్ అయితే బెస్ట్, అక్కడ యూ కెన్ ఏది అచీవ్ యువర్ టార్గెట్ అన్నందుకు సిఐడిలో వెళ్ళి గోపాలకృష్ణమూర్తి గారు అని ఉండేది, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఆఫీసర్. ఆయన కలిస్తే నీలాంటి వాళ్ళు నాకు కావాలి, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఆపర్చునిటీ అండ్ సచ్ గైస్ అని చెప్పి అన్నాడు. అనేసి నాతో తీసుకొని వెంటనే అప్పుడు ఆ టైంలో అనురాధ మేడం ఉండేది ఎస్పీగా, తను చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చేది. అక్కడ నుంచి నేను వెనుక తిరగలేదు. ఇంకా సార్ ఎంతకాలం పనిచేస్తారు సిఐడిలో? అంటే ఇన్స్పెక్టర్ ప్రమోషన్ అక్కడే? ఇన్స్పెక్టర్ పోయిన వెంబడే వీళ్ళు ఒక మంత్ లోపల అనురాధ మేడము ఈ గోపాలకృష్ణరాజు గారు నాకు కొన్ని టాస్క్ ఇచ్చారు. టాస్క్ ఇచ్చి ఆ టాస్క్ కంప్లీట్ చేస్తే వాళ్ళు సక్సెస్ఫుల్గా నా యొక్క ప్రీవియస్ ఫైల్స్ నా యొక్క అవన్నీ చూసి అప్పుడు ఏంటంటే అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ మీద నాకు అవుట్ ఆఫ్ సీనియారిటీ ప్రమోషన్ ఇచ్చారు 98లో. సార్ సిఐడిలో మీరు ఫస్ట్ తీసుకున్న మంచి టాస్క్ ఏముందా, గుర్తుందా? మంచి టాస్క్ అంటే అప్పుడు ఈదన్నా అని ఒక సరెండర్ నక్సలైట్ ఉండే, ఆయన చనిపోయాడు. చనిపోయినప్పుడు అప్పుడు ఏం చేశారంటే పోలీసు వాళ్ళే ఆయనను చంపేసి అనవసరంగా నక్సలైట్ల మీద తోస్తున్నారని చెప్పి అప్పుడు గొడవ అయింది. చాలా పెద్ద తమ్ముడు చంపాడు కదా ఇష్యూ అయింది. అప్పుడు తెలియదు, అంతవరకు ఎవరికి తెలియదు ఇష్యూ అయింది. ఇష్యూ అయితే అప్పుడు అనురాధ మేడం నన్ను స్పెషల్గా ఏం చేసిందంటే ఇవన్నీ ఇది ఎట్లాగూ ఇన్వెస్టిగేషన్ ఫస్ట్ ఎంక్వైరీ చేసి ఇది ఎవరు చేశారనేది తెలుసుకోవాలని చెప్పి అప్పుడు శాఖమూరి అప్పారావు గారని ఆయన సెంట్రల్ కమిటీ మెంబర్ ఉండేది, ఆయన ముషిరాబాద్ జైల్లో ఉండేది. ఆయన పోయి వెరిఫై చేయండి, ఆయన ద్వారా ఎంక్వైరీ చేసి ఆయనను ఇంటరాగేషన్ చేయండి జైల్లో, చేసి నాకు చెప్పండి ఏ విషయం. అప్పుడు నేను జైల్లో వెళ్ళి తను ఇంటర్వ్యూ చేశాను. తను కూడా నన్ను అన్నాడు, మీరే చేసి మళ్ళీ మాతో వచ్చి మీరు ఇంటర్వ్యూ చేయడం అది నన్ను ఇంటరాగేట్ చేయడం సార్ అది అంటే ఇప్పుడు మేం చేశామో ఎవరు చేశారని తెలియదు కదా, ఇట్ ఈస్ ఎ ప్రిలిమినరీ స్టేజ్, సో దట్స్ వాట్ వీ హ్యావ్ కమ్ హియర్ అని చెప్పి మంచిగా మాట్లాడాడు అని చెప్పాడు. తర్వాత ఆ టాస్క్ కొంత సమయంలోనే బయటపడింది. మీకు లీడర్లకు వచ్చిందండి పోలీసులు చంపలేదు, నక్సలైట్ చంపలేదు, నయీం తమ్ముడే చంపాడని. తర్వాత అది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో నయీం కేసు వేరే దగ్గర అతను నయీంను వేరే కేసులో ఇంటరాగేట్ చేసినప్పుడు ఆ విషయం అన్ని ఇంటరాగేషన్లో బయటపడిందని తెలిసింది. దాని ద్వారా అప్పుడు నయీం తమ్ముడే భువనగిరి పోలీసులు సరెండర్ అయిపోయి నేనే చంపానని చెప్తాడు కదా. ఆ ఫర్దర్ ఆ ఇన్వెస్టిగేషన్ తెలియదు, కాకపోతే ఏంటంటే పోలీసు వాళ్ళు మాత్రం చేయలేదనేది విషయం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. అది ఆ విధంగా ఆ టాస్క్ చేసినందుకు మేడం కూడా చాలా సాటిస్ఫై, దాని గురించి మళ్ళీ అట్లా కొన్ని టాస్క్లు ఇచ్చారు. అవన్నీ చేసిన తర్వాత యు ఆర్ డిజర్వ్ ఫర్ అవుట్స్టాండింగ్ యూ హ్యావ్ అవుట్స్టాండింగ్ పర్ఫార్మెన్స్, యు ఆర్ డిజర్వ్ ఫర్ ఫర్దర్ ప్రమోషన్ అని చెప్పి నేను అప్పటికే లిస్ట్లో ఉన్నాను కాబట్టి అవుట్ ఆఫ్ సీనియారిటీ ప్రమోషన్ ఇచ్చారు. ఓకే సార్, ప్రమోషన్ వచ్చాక సిఐడిలోనే మళ్ళీ మీకు బాగా గుర్తుపెట్టిన కేసు చెప్పండి, మంచి టాస్క్. నేను చాలా స్టేట్ ఇంట్రెస్ట్ కేసులు చేశాను, మరి హైయర్ ఐఏఎస్ ఐపీఎస్ మీద కూడా చేశాను. అయితే దానికి కారణం ఏంటంటే మెయిన్ స్ట్రాంగ్ నేను ఇప్పటికీ ఐ బిలీవ్ ఐ ప్రేజ్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు మై సీనియర్ ఆఫీసర్స్. భరత్ చంద్ర గారి కాడ నుంచి ఎవరు మన గిరీష్ కుమార్ గారు కానీ, రతన్ గారు కానీ, కృష్ణరాజు గారు కానీ, ప్లస్ పివి నాయుడు గారు కానీ, వీళ్ళందరూ వివి నాయుడు, వీళ్ళందరూ ఆఫీసర్లు, భూపతి బాబు గారు అవుట్ రైట్ సపోర్ట్ చేసేవాళ్ళు. ఈవెన్ సాంబశివరావు గారు కూడా ఉండేది. అయితే నేను చేసే కేసులు ఆ టైంలో ఈవెన్
ఒక మామూలుగా ఇప్పుడు నాకు తెలిసి ఒక ఎంఆర్ఓని కానీ ఒక ఆర్డీఓని కానీ సంబంధించి పిలవాలంటే భయపడేవాళ్ళు. నేను నోటీసులు ఇచ్చేవాడిని, ఐఏఎస్ ఆఫీసర్ కూడా, కలెక్టర్స్ కూడా ఇచ్చేవాడిని. అయితే అవి రీజనబుల్ ఉండేది. ఈవెన్ మై ఓన్ పోలీస్ ఆఫీసర్స్ ఏది స్పౌజెస్ దేవర్ ఇన్ ఐఏఎస్ క్యాడర్ పిలిస్తే కూడా కొన్నిసార్లు లిఫ్ట్ వచ్చింది. వాళ్ళు వచ్చి గొడవ చేశారు, ఎట్లా ఇస్తారు ఏంటంటే అంటే మా ఆఫీసర్ సపోర్ట్ చేశారు. ఈజ్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్, హీ హాజ్ ఎవ్రీ రైట్ టు కాల్ ఎనీబడి. ఆ విధంగా అటువంటి సంఘటన చెప్పండి. ఒకటి పేర్లు చెప్పకండి. ఒక ఆదరణ మిస్అప్రపరేషన్ అయినప్పుడు జరిగింది. అప్పుడు దాని మీద ఇన్వెస్టిగేషన్ జరిగింది బాగా. దాంట్లో సీనియర్ ఐఏఎస్లు చాలామంది ఉండేది. ఆ టైంలో కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్ని నోటీస్ ఇచ్చి పిలిచారు. వాళ్ళందరూ పోయి చీఫ్ సెక్రటరీ గారికి కలిశారు. హౌ డేర్ దిస్ ఫెలో టు కాల్ మీ అని చెప్తే వాళ్ళు అప్పుడున్న చీఫ్ సెక్రటరీ గారు మా డీజీ గారికి చేశారు. అడిషనల్ డీజీ గారికి బాసిత్ గారు ఉండేది. చేస్తే ఆయన వీళ్ళందరూ కలెక్టర్స్ సరే నేను ఐ విల్ టాక్ టు మై ఇన్స్పెక్టర్, లెట్ దెమ్ కమ్ అన్నాడు. వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు నన్ను కలవకుండా సపరేట్గా ఆయన దగ్గరికి పోయారు. పోతే ఆయన హీ డి నాట్ గివ్ దెమ్ ఇంటర్వ్యూ. సో హూ కాల్ యూ? ఇన్స్పెక్టర్ బీయింగ్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ హీ హాస్ కాల్ యూ. కాబట్టి యూ గో అండ్ మీట్ హిమ్, వాట్ ఈస్ రాంగ్? ఇన్వెస్టిగేషన్ గురించి పిలిచారు, కలవండి అని. కలిసేసారు, ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేసినాము. అప్పుడు ఆ విధంగా ఒక ఏమంటారు ఒక షీల్డ్ లాగా ఉండే ఆఫీసర్లు బాగా సపోర్ట్ చేసేవాళ్ళు. ఎందుకంటే నిజాయితీగా పనిచేసినప్పుడు వాళ్ళు కూడా నిజాయితీగా పనిచేసేవారు. కాబట్టి అది చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. అదేవిధంగా కొన్నిసార్లు నా ఓన్ బాసెస్ కూడా కొన్ని విషయాల్లో ఇన్వెస్టిగేషన్ ఇంటర్ఫియర్ అయ్యి ఈ వీరు పలానా వాళ్ళకి అరెస్ట్ చేయకండి, లేకపోతే వాళ్ళకి ఏదో ఛాన్స్ ఇవ్వండి అంటే ఐ డిడ్ నాట్ లిజన్ దెమ్. ఉంది, కాకపోతే వాళ్ళు కూడా ఏం చేయలేరు. వాళ్ళు ఏమన్నారంటే సరే ఓకే, యు ఆర్ నాట్ లిజనింగ్ యువర్ బాస్, ఓకే ఇఫ్ టైమ్ కమ్స్ యూ విల్ ఆల్సో షో అవర్ అన్నారు. కానీ దేవుడి దేవుళ్ళ నాకు ఎప్పుడు ఏది కాలేదు. వాళ్ళు కూడా ఏం చేయలేదు, ఏదో మాట వరుసకు అన్నారు కానీ ఏం చేయలేదు. ఈగో అవుతుంది కదా ఎవరైనా సరే. నేను కూడా నా సబార్డినేట్ చెప్పిన మాట వినపోతే అంటాను. కాకపోతే మనం చేసింది ఏంది, ఇదే ఆఫీసర్ నాకు ఒకసారి చెప్పారు, నీ బాస్ కానీ ఎవరు కానీ తప్పు నువ్వు చెప్తే నువ్వు తప్పు చేయకు, ఏదైనా సరే మంచి అయినా చెడైనా తప్పు ఎటువంటి పర్సెంట్ చేయకు, విత్ ఇన్ లిమిట్స్ ఏమైనా ఉంటే చేయి, నీ పర్వీలో ఉండేది లీగల్గా ఏమైనా ఉంటే చేయన్నారు. అదే విధంగా నేను చెప్పాను, సార్ లీగల్గా ఏమైనా ఉంటే నేను చేస్తాను, అంతేగాని ఇల్లీగల్లీ ఐ కాంట్ సే ఎనీథింగ్, ఐ కాంట్ డూ ఎనీథింగ్ అంటే వాళ్ళు కూడా ఆ టైంలో ఉన్నారు. తర్వాత వాళ్ళు కూడా రియలైజ్ అయ్యి ఒకసారి నా ఆఫీసర్ అన్నాడు, ఏసీఆర్ రాసే ముందు నన్ను పిలిచి నీ ఏసీఆర్ ఏం రాయలేను, మీ ఇష్టం సార్ నేను ఎలా ఉంటే రాయండి అన్నాడు. పర్సనల్గా ఆలోచిస్తేనేమో ఒకసారి ఆలోచిస్తే నీ మీద చాలా కోపం వచ్చి నీ ఏసీఆర్ అంతా డ్యామేజ్ చేయాలనిపిస్తుంది. కానీ నిన్ను బతికించేది, నిన్ను ముందుకు జరిపించేది, మనను మా చేయి కూడా ఏమి యాంటీగా పోకుండా చేయడానికి కారణం ఏదంటే ఈ యొక్క హానెస్టీ, సిన్సియారిటీ. కానీ మిగతా విషయాలు మాత్రం యు ఆర్ సో స్టబన్, బట్ వీ కాంట్ డూ ఎనీథింగ్, సో ఐఎమ్ రైటింగ్ యూ అవుట్ స్టాండింగ్ అని చెప్పారు. సార్ అప్పట్లో ఏసీఆర్ బట్టి ప్రమోషన్లు ఉండేవి, ఇప్పుడు ఏసీఆర్తో పని ఉంది ఉంటుందా ప్రమోషన్లకి? మీరు చాలా మంచి క్వశ్చన్ వేశారు. దీంట్లో నేను చాలా రియల్గా నేను డిపార్ట్మెంట్లో బాధపడిన విషయం అంటే ఇది ఒక్కటి మెయిన్. యాన్యువల్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ అనేది ఆఫీసర్ యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్ కదండి, దాన్ని చూసే ఆఫీసర్ ప్రమోషన్ ఇచ్చేవారు. చాలా బాధపడ్డాను. అంటే నా సర్వీస్ మొత్తంలో మోస్ట్ డిస్సాటిస్ఫాక్షన్ ఒక ఈవెంట్ అంటే ఇదే. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏసీబీ విషయంలో కూడా వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఒకప్పుడు నేను కొత్తలో డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఎవరికైనా ఒక ఛార్జ్ మెమో వస్తుందంటే ఎంతో భయపడేవాళ్ళు, వాళ్ళకి ప్రమోషన్ ఆగేది. ఇప్పుడు ఛార్జ్ మెమోలు కాదు కదా, ఈవెన్ ఏసీబీ కేసులో కన్విక్షన్ వచ్చినా సరే మళ్ళీ వాళ్ళు హయ్యర్ కోర్టుకు పోయి ఏదో కొంతకాలం తర్వాత అక్యూటల్ అవుతుంది. ఈవెన్ నేను రీసెర్చ్ చేసినా కూడా నాకు తెలిసిందంటే నా యొక్క ఎక్స్పీరియన్స్లో రీసెర్చ్ అప్పుడు వయోవర్స్ ఉంటుంది, తర్వాత ప్రజెంటేషన్ ఉంటుంది. ఫైనల్గా ప్రజెంటేషన్లో నన్ను అడిగారు, ఏంటి నీ ఒక దాంట్లో థీసిస్లో ఎక్కడ ఒక కేసులా రాయలేదు ఏంది అని. అంటే కేసులా ఉంటే కదా కన్విక్షన్,
వైట్ కాలర్ ఆఫీసెస్లో ఏది కూడా సుప్రీంకోర్టు వరకు పోయి అయింది ఎక్కడ లేదు. తర్వాత ఒకటేదో ఉంది, హర్షద్ మెహతా కేసు ఉంది. హర్షద్ మెహతా కేసు కూడా అది కూడా పార్ట్లీ ప్రూవ్డ్, మిగతా అయితే తర్వాత ఆయన చనిపోయాడు. అప్పుడు ఈ జయలలిత కేసులో లేదు, తర్వాత జయలలిత కేసులో అవి వచ్చాయి, కానీ అప్పటి వరకు ఏమీ లేవు. అంటే అన్నీ ఒక స్టేజ్ వరకు లోవర్ కోర్టు అంటే స్పెషల్ కోర్టులో ఒకసారి ప్రూవ్ అయింది అనుకోండి, మ్యాక్సిమం ఇక్కడ అయినంత హైకోర్టు పోతే నాకు తెలిసి 90%, 99% పోతున్నాయి. అదే టెక్నికల్ వేరియస్ రీజన్స్, అంటే ఇన్వెస్టిగేషన్లో ఏదో టెక్నికల్ డిఫెక్ట్స్ ఉంటుంది, దానివల్ల పోతుంది. దాని తర్వాత సుప్రీంకోర్టు పోతుంది. సుప్రీంకోర్టు పోయినా కూడా వెరీ రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసులు అక్కడ అపెండ్ అవుతుంది, మిగతా అని అక్కడ కూడా పోతుంది. అంటే అక్కడ కూడా అప్పటికే ఆ యొక్క అక్యూజ్ ఆఫీసర్ చనిపోవడం జరుగుతుంది మ్యాక్సిమం. మీరు సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు, అక్కడ కాకుండా కింద కోర్టు హైకోర్టు వచ్చేసరికి డిపార్ట్మెంట్ ఎంక్వైరీగా మార్పించుకొని ఆ ఫైల్ క్లోజ్ చేసుకున్న ఆఫీసర్ కూడా ఉన్నారు. అది ఫైల్ క్లోజ్ నేను చెప్తున్నాను. అదే విషయం ఏంటంటే, విచిత్రమైన సంఘటనలు ఏంటంటే, ఒకప్పుడు ఈ కన్విక్షన్ అయినా లేకపోతే కన్విక్షన్ కాకున్నా తర్వాత అక్యూటల్ అయినా సరే ఏమవుతుందంటే, ఇప్పుడు సపోజ్ ఒక ఆఫీసర్ ఉంటాడు, ఒక సీనియర్ ఆఫీసర్ ఒక క్యాడర్లో ఉంటాడు. ఆ క్యాడర్లో ఉన్నప్పుడు అప్పుడు ఏసీబీ కేసు అవుతుంది. ఏసీబీ కేసు అయిన వెంటనే ఏమైతే డిపిసి అది ప్రొసీడింగ్స్ నడుస్తూ ఉంటుంది. తర్వాత డిపిసి వస్తుంది. డిపిసిలో వస్తే ఈయన పేరు అప్పుడు డిపిసిలో రిఫ్లెక్ట్ కాకపోతే అప్పుడు చూపించేది కాదు ఆయనకు, నెక్స్ట్ ప్రమోషన్ కాదు, ఆయన తర్వాత ఉన్న వాళ్ళకు ప్రమోషన్ వచ్చేది. ఈ వుడ్ హ్యావ్ బికమ్ ఏది జూనియర్ టు దెమ్, ఆ విధంగా జరగకుండా వచ్చేది. స్టెప్ ఎప్పుడైతే ఆయనకు అక్కడి నుంచి రిలీఫ్ వస్తుందో తర్వాత ఆయనకు అన్ని పెట్టుకొని అప్పుడు ప్రమోషన్ వచ్చి ముందుకు పోయేది. కానీ ఎంత ప్రమోషన్ వచ్చినా వీళ్ళకన్నా కిందనే ఉండేవాడు. కానీ ఇప్పుడు ఏమైందంటే కొన్ని ఏమంటారు కోర్టు జడ్జిమెంట్స్ని తీసుకొచ్చి వీళ్ళు ఏం చేస్తుండ్రు, అప్పటి నుంచి ఉన్న సీనియారిటీ అంతా క్లెయిమ్ చేసుకొని మళ్ళీ వీళ్ళకన్నా ముందు పోతున్నారు. ఎగ్జాంపుల్ చెప్తాను, నా యొక్క ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. నేను ఎవరి మీద అయితే ఒక వ్యక్తి మీద ఛార్జ్షీట్ చేసి ట్రాప్ కేసు ఛార్జ్షీట్ చేసి వేసిన తర్వాత విత్ సమ్ టెక్నికల్ రీజన్స్ హి హస్ గాట్ అక్విటెడ్. ఆయన నాకన్నా ముందు ప్రమోషన్ వచ్చి ఓ రోజు ఎక్కడా కలిస్తే నమస్తే సార్ అన్నాడు. ఏంటి అంటే, సార్ నేను సో అండ్ సో అయినాను అండ్ నేను గాట్ సర్ప్రైజ్డ్. అంటే అది వచ్చింది ఏంటంటే ప్రాబ్లము, దీనికి తగ్గట్టు ఆఫీసర్స్ కానీ ప్రభుత్వాలు కానీ ఏంటంటే కోర్టు జడ్జిమెంట్ ఉండొచ్చు, దాన్ని మళ్ళీ అటువంటి దాన్ని మళ్ళీ కౌంటర్ చేస్తూ అంటే ప్రాపర్ ప్రజెంటేషన్ ఇస్తూ దాన్ని ఫైట్ చేసి ఇటువంటి వాడిని రానియకుండా, అంటే ఐ మీన్ డిపిసిలో వాళ్ళను జూనియర్గా అప్పుడు అబయన్స్లో పెట్టి తర్వాత వచ్చిన డిపిసిలో సెలెక్ట్ అయినా సరే ఆయనకు ఆ సీనియారిటీ రాకుండా చూడాలి. అది చేయకుండా చేసేసరికి రాంగ్ సిగ్నల్ పోతుంది. మిగతా ప్రభుత్వ ఉద్యోగాలు ఏమవుతుందంటే, అంటే తప్పు చేసినా సరే మనం ఏదో ఒక రోజు మళ్ళీ క్లీన్ చిట్ తోటి బయటకు వస్తాము, మళ్ళీ అగైన్ విల్ బికమ్ సీనియర్ టు దెమ్ అనేది వచ్చేసరికి ఇప్పుడు కరప్షన్ చేయాలంటే కూడా అంత భయపడతలేరు. ఇప్పుడు పట్టుబడినప్పుడు చూద్దాంలే, అయినప్పుడు చూద్దాంలే అన్నట్టు ఉంది. దాంతో చాలామంది ప్రభుత్వ ఉద్యోగాల్లో టెంపరీగా అది ఉంది, కానీ పర్మనెంట్గా మాత్రం ఎవరికి ఫియర్ లేదు. పర్మనెంట్గా ఆ విధమైన ఏమంటారు ఒక విధంగా స్టాపేజ్ అనేది ఉండాలి. అది లేకుండా ఉంది కాబట్టి కొద్దిగా ఇబ్బందిగా ఉంది. సార్ మీరు చెప్తున్నట్టు గతంలో ఏసీబీ కేసు అయిందంటే గవర్నమెంట్ ఎంప్లాయీకి ఇంకా ఆల్మోస్ట్ డిపార్ట్మెంట్ బయటకు వచ్చినట్లే, ఉద్యోగం పోయినట్లే ఉండేది. మీరు చెప్తున్నట్టుగా డిపిసి కూర్చున్నప్పుడు ఏసీబీ ఉందంటే సీనియర్ తగ్గించుకుంటే ప్రమోషన్ వచ్చేకం, అది ఆ సెక్టర్ అయిపోయింది. ఇప్పుడు ఏసీబీ కేసు ఉంది, అరెస్ట్ అయ్యాడు, అక్విటల్ అయింది, కోర్టు జడ్జిమెంట్ చూపించి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉందంటే ఆయన తీసుకొచ్చి ముందు కూర్చోబెడుతున్నారు. అంటే దీనివల్ల ఏమవుతుందంటే సిస్టమ్ మీద నమ్మకం పోతుంది. ఒకటి ఏంటంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది వి కాంట్ బ్లేమ్ పొలిటీషియన్స్, బికాజ్ ఇది వచ్చిందంటే ఇప్పుడు నేను చెప్పినట్టు వీటిని కర్టైల్ చేయాలంటే ఆఫీసర్స్ చేయాలి. పొలిటీషియన్స్ వచ్చి కోర్టులో సపోజ్ ఒక అతను ఇప్పుడు దీనికి ఒక మ్యాండేటరీ పీరియడ్ అని ఉంది. సపోజ్ ఒక్కొక్క స్టేజ్లో ఒక ఎస్ఐ ఉన్నారు అనుకోండి, ఎస్ఐ టు సిఐ కావాలంటే 6 years మ్యాండేటరీ పీరియడ్, హీ హ్యాస్ టు వర్క్ ఇన్ ది సేమ్ క్యాడర్ అనేది ఉంది. అట్లే ప్రతి స్టేజ్లో ఉంటుంది. సిఐ టు డిఎస్పీ కావాలంటే ఇంత. అయితే సపోజ్ ఒక వ్యక్తి ఎస్ఐగానే ట్రాప్ అయ్యాడు అనుకోండి, తర్వాత ఒక 15-20 years తర్వాత
అది కేసు అక్విటల్ అయింది అనుకోండి. అయితే ఈయన ఏం చేస్తుండు, అదంతా సీనియారిటీని ఒకటేసారి క్లెయిమ్ చేస్తుండు. ఈ ఎస్ఐ నుంచి సిఐ టు డిఎస్పీ అవన్నీ తీసుకుంటూ ఆయనకు ప్రజెంట్ స్టేజ్, ఆయన ఒక బ్యాచ్మేట్ ప్రజెంట్ స్టేజ్లో ఏ స్టేజ్లో ఉన్నాడో ఆ స్టేజ్కి వచ్చేస్తున్నాడు. అంటే 6 monthsకు 3 monthsకు ఒక ప్రమోషన్ తీసుకొని వస్తుండు. అదే సార్, ఆ విధంగా చేయడం వల్ల దిస్ యూ హ్యాస్ టు ది గవర్నమెంట్ అంటే ది కన్సర్న్డ్ సీనియర్ డిపార్ట్మెంట్ కన్సర్న్డ్ ఆఫీసర్ హీ హ్యాస్ టు go for the appeal or the curtail these certain things legally. దానికి కావాల్సింది మ్యాండేటరీ పీరియడ్ ఉంది కదా. అయితే దీన్ని ఇండివిజువల్గా ఎవరు పోయి సుప్రీంకోర్టు హైకోర్టు పోయి అప్రోచ్ కారు లీగల్గా, ఎందుకంటే ఇండివిజువల్ పోవాలంటే చాలా ఇబ్బంది, అవి ఎంతో అది ఉంటుంది. కాకపోతే గవర్నమెంట్గా వీళ్ళు ఫైట్ చేసి దీన్ని ఇక్కడనే కట్టేయాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఉంది, ఏంటంటే ప్రతి స్టేజ్లో వాళ్ళు చేయాలని పోలీస్ మాన్యువల్ కూడా ఉంది. ఇప్పుడు ఒక ఎస్ఐ డైరెక్ట్ పోయి ఒక ఎస్పీగా అయ్యాడు అనుకోండి, ఆ కరెక్ట్ స్టేజ్గా ఈ కేసు అక్విటల్ అయ్యే వరకు ఆయన ఓ 20-25 years అయింది. ఆ స్టేజ్కు వాళ్ళ సేమ్ కొలీగ్స్, వాళ్ళ సేమ్ బ్యాచ్మేట్స్ ఎస్పీ అయ్యాడు అనుకోండి. ఈయన ఎస్ఐ నుంచి చక్కగా ఎస్పీ అయితే ఆయనకి ఏమి ఇవన్నీ తెలుస్తుంది? అదే ఆ పనిష్మెంట్ తెలియట్లేదు కదా, పనిష్మెంట్ తెలియదు, ఈవెన్ సిఐ డ్యూటీస్ తెలియదు, డిఎస్పీ డ్యూటీస్ తెలియదు, అడిషనల్ డ్యూటీస్ తెలియదు, ఏం తెలియకుండా డైరెక్ట్ వస్తాయి. అంటే ఇది కైలాసపట్నం నిచ్చెనెక్కినట్టు వైకుంఠపాలెంలో అది చాలా. అదే సార్, ఇప్పుడు ఆ విధంగా ఉండబట్టి ఇటీవల కాలంలో ఏసీబీకి దొరికిన వాళ్ళే దొరుకుతున్నారు. ఇప్పుడు దొరికిన వాళ్ళు దొరుకుతున్నారు, దొరికిన కూడా ఏం కాదు. ప్రజల లోపల 2 సార్లు పట్టుబడ్డాను కూడా ఏమైతుంది అండి అంటే, ఏదో కొద్దిగా డబ్బులు ఖర్చు పెట్టుకొని కోర్టుకు పోయి టెక్నికల్, ఇప్పుడు బీయింగ్ అడ్వకేట్ నేను చెప్తాను, టెక్నికల్ ఏదో కొన్ని ల్యాబ్సెస్ ఉంటుంది, ఇన్వెస్టిగేషన్ ల్యాబ్సెస్, దాని ద్వారా డెఫినెట్గా అక్విటల్ అవుతుంది. వెరీ రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసెస్ టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయండి. సార్, ఏసీబీకి వెళ్ళక ముందు మనం ఒకసారి సిడీలోనే మీకు 10 సంవత్సరాల్లో మీకు బాగా గుర్తుండిపోయిన ఒక కేసు చెప్పండి, సెన్సేషనల్ కేసు ఏదైనా. సెన్సేషనల్ కేసు అంటే నేను చేసిన కేసులు అన్నీ మ్యాక్సిమం, నేను చేసిన కేసులు మాత్రం అన్ని సెన్సేషన్లే. దాంట్లో మీకు చెప్పాను కదా, ఇది మరీ అంటే నాకు ఇంట్రెస్టెడ్గా సాటిస్ఫాక్షన్ ఉన్నది ఒకటి, స్కాలర్షిప్ స్కామ్ అయింది. ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జరిగినది స్కాము, దాన్ని అట్లే పెండింగ్ పెట్టారు. అంటే ఏదో సమ్ వేరియస్ రీజన్స్, లేకపోతే అందరూ నెగ్లిజెన్స్ తోటి ఏదో నియర్లీ ఒక 12 ఇన్స్పెక్టర్స్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్, అంటే ఎట్ ది క్యాడర్ ఆఫ్ డిఎస్పీస్, ఎప్పుడు 95 నుంచి కౌంట్ చేస్తే, 95-96 నుంచి కౌంట్ చేస్తే 2006 వరకు అట్లా పెండింగ్ పెట్టారు. అది ఎస్సీ వెరీ ఆక్వర్డ్ పొజిషన్ ఉంటుంది. అప్పుడు గిరీష్ కుమార్ గారు చూసి ఏదో సందర్భంలో వచ్చింది పెండింగ్, ఇదేంది ఇంత మరి వర్స్ట్ సిచ్యువేషన్ ఉందని గిరీష్ కుమార్ గారు సిఐడి అడిషనల్ డీజీ ఉండేది. ఆయన ఎవరు బెస్ట్ ఆఫీసరు ఎవరున్నారు, దీన్ని ఎట్లయినా ఇది ఛార్జ్షీట్ చేయాలి అన్న అంటే, అప్పుడు నా పేరు సైట్ చేస్తే చూపించాను. నేను వితిన్ 6 months లోపల దాన్ని అన్నీ మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చేసి మొత్తం నియర్లీ ఒక 6-7 బీర్వాస్, అల్మిరాస్ మొత్తం రికార్డ్స్ అన్నీ సీజ్ చేసి ప్రీవియస్ రికార్డ్స్ అన్నీ తీసుకొని దానిలో రిటైర్డ్ ఆల్మోస్ట్ ఆల్ అందరు రిటైర్ అయ్యింది. దానిలో సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ అందరిని తీసుకొస్తే పాపం వాళ్ళందరూ కూడా ఆ పరిస్థితి ఏంది, వాళ్ళు వచ్చే సంతకాలు అంటే ఎఫ్ఎస్ఎల్ పంపడానికి వాళ్ళ సిగ్నేచర్స్ అన్ని వెరిఫై అయితే ఎవరిది కంపేర్ కాదు. ఎందుకంటే అంతా షేక్ అవుతున్నారు, అంతా 65-70 ఆ ఏజ్లో ఉన్నారు. విధి లేని పరిస్థితులు అన్ని చేయాల్సి వచ్చింది. ఛార్జ్షీట్ వేసాము, అందులో కన్విక్షన్ వచ్చిందండి. కన్విక్షన్ తర్వాత అంటే ఇప్పుడు వచ్చినది ఇదే చెప్పాను కదా మీకు, ఇంత కొన్ని టెక్నికల్ ఎర్రర్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు 94-95 ఇప్పుడు దీంట్లో చెప్పాను, ఇప్పుడు వచ్చిన వాళ్ళ సిగ్నేచర్ నేను తీసుకుంటే అవి మ్యాచ్ కావు, ఆటోమేటిక్ కావు. అదే కొన్ని ల్యాప్స్ ఉంటాయి, దానివల్ల అది సంభవం ఏదో అయింది. అది మేమైతే స్పెషల్ కోర్ట్ ఫామ్ చేసి గవర్నమెంట్ ద్వారా మేము ఇది డీజీ గారు వాళ్ళందరూ రిప్రజెంట్ చేసి గవర్నమెంట్ ద్వారా స్పెషల్ కోర్ట్ ఫామ్ చేసి స్పెషల్ పీపీని అపాయింట్ చేయించి ఆ కేసుని అయితే మేము ఛార్జ్షీట్ చేసాం. ఓకే సార్, గిరీష్ కుమార్ గారు దీంట్లో కేసు చెప్పారు. అదేవిధంగా మీరు కృష్ణరాజు గారు పనిచేశారు, ఆయన అవుట్ స్టాండింగ్ ఆఫీసర్. ఆయన దగ్గర పనిచేసిన టైంలో మంచి కేసు చెప్పండి. ఆయన టైంలో చేసింది మంచి అంటే రిమార్కబుల్ కేసు అంటే ఇది మన మార్గదర్శి ఫైనాన్స్ది చాలా మంచి చేసాము. దాన్ని కూడా అది ఆర్బీఐ యాక్ట్ ప్రకారము చేయాల్సి వచ్చింది. దాన్ని కూడా ఆ టైంలో మేము దగ్గర 35 lakhs డాక్యుమెంట్స్ సీజ్ చేసాము. ఒక 4-5 రోజులు కూర్చొని అన్నీ సీజ్ చేసి వాటి హెక్టిక్ లెబోరియస్ వర్క్ అది.
దాని జిరాక్సులు తీయడానికి అక్కడ 2-3 నెలలు పట్టింది. సార్ ఆ కేసు జరుగుతున్న టైంలో మీకు ఒక వ్యక్తి ఫోన్ చేసి మీకో మీ బాస్కో ఆర్ఎఫ్సీలో కూడా రైడ్ చేయమంటే చేయనన్నారు కదా, కేవలం మార్గదర్శి వరకే చూస్తాను, ఆర్ఎఫ్సీ మాకు సంబంధం కదా. అది ఐ డోంట్ నో, ఎందుకంటే అది నాకైతే వర్క్ చేయలేదు, బాస్ చేశారో నాకు తెలియదు. కాకపోతే ఆయన ఏమని ఉంటే ఈ వాజ్ వెరీ స్ట్రేట్ ఫార్వర్డ్ ఆఫీసర్. మేము ఆయన నేను గురువుగా భావిస్తాను. ఎందుకంటే ఆయన కూడా చెప్పేవాడు అంతే, ఒకటే మాట చెప్పేవాడంటే నీ చేతిలో ఫైల్ ఉన్నంత కాలము నువ్వు ఎవరికి భయపడకు, నీకుండా నువ్వు చేయాల్సిన పని నువ్వు చెయ్యి. నీ చేతిలో ఫైల్ లేనప్పుడు, నీ చేతిలో థింగ్స్ లేనప్పుడు యు ఆర్ నాట్ ఇది ఆల్ మైటీ టు సీ ఎవ్రీథింగ్. అవసరం లేదు, మన పని మన డ్యూటీ అయింది, మన చేతిలో ఫైల్ అయితే మన దానికి న్యాయం చేయాలి, వేరే గురించి ఆలోచించవద్దని. అదే పద్ధతి మేము వెళ్ళాము. ఆ సార్ కూడా అటువంటి ఏది ఆయనే కాదు, మీరు చెప్తున్నారు కదా ఇప్పుడు ఎవరో ఫోన్ చేశారో, ఆయన కాదు, వాళ్ళ ఓన్ ఫాదర్ కానీ వైఫ్ కానీ ఎవరు చెప్పినా ఆయన కూడా నథింగ్ డూయింగ్. సార్ ఆయన టైంలోనే సత్యం రామలింగరాజు కేసు అవన్నీ ఇప్పుడు నౌ దిస్ మ్యాటర్స్ ఆర్ సబ్జుడైజ్ ఆల్రెడీ. సార్ ఇప్పుడు సిఐడిలో మంచి కేసులు వచ్చేవండి, ఒక సివిల్ మ్యాటర్ వైట్ కలర్ రెఫరెన్స్ కాకుండా క్రిమినల్ కేసులు కూడా. ఆ విధంగా క్రిమినల్ కేసులో మీకు బాగా గుర్తిరిపోయింది ఉందా, అరెస్ట్ చేసామనేది? ఎప్పటి నుంచో అబ్స్కాండింగ్ ఉంటాడు, సిఐడికి వెళ్తుంది, సిఐడికి వచ్చాక అరెస్ట్ చేసిన కేసులు చేసాం, చాలా కేసులు చేశాను. దాంట్లో ముఖ్యంగా ఒకటి పాల్ రిఫైనరీ అని ఒకటి, ఈ గ్యాస్ కేసు గ్లోబలైజేషన్ గురించి పివి నరసింహరావు గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు గ్లోబలైజేషన్ గురించి చేశాడు. దాని ద్వారా ఏం చేద్దంటే చాలా మందికి ఈ మనకైతే గ్యాస్ రిఫైనరీ వాటి ఉంది కదా, ఇప్పుడు మనం ఎల్పిజి గ్యాస్ ఆ టైప్లో పాల్ గ్యాస్ అని ఒకటి ప్రైవేట్ వాళ్ళు పెట్టుకొని దాంట్లో అందరు డీలర్స్ అపాయింట్ చేశాడు స్టేట్ వైడ్ మొత్తము, కంబైన్డ్ స్టేట్లో చేసి సమ్ నియర్లీ 9 crores rupees కలెక్ట్ చేశాడు. చేసి వన్ ఫైన్ మార్నింగ్ హీ హాజ్ జంప్డ్ ఫ్రమ్ దిస్ థింగ్. అప్పుడు ఎంతమంది విక్టిమైజ్ అయ్యారు చాలామంది, ఎందుకంటే ప్రతి జిల్లాకు ప్రతి పెద్ద తాలూకాకు ఒక డీలర్ ఉండేది. ఆ టైంలో వాళ్ళు ఒకరొకరు 3 to 5 lakhs ఇన్వెస్ట్ చేసి ఇచ్చారు. ఇవన్నీ లాస్ అయింది. దాంట్లో చాలా ఏమంటారు ఇన్డెప్త్ ఇన్వెస్టిగేషన్ చేశాను. నేను ఆల్ ఓవర్ ఇండియా తిరిగాను. నాకు తెలిసి పెద్ద పోర్టు కూడా తిరిగాను, ఏది పారదీప్ పోర్ట్ కానీ ఈ కాకినాడ పోర్ట్ దొరికాడు. దాంట్లో కొంతమంది పోతే నేను ఈవెన్ కొంతమంది అబ్స్కాండింగ్ అయితే ఒకటే రోజు మొత్తం బాంబే ఇంకో వేరే స్టేట్స్ తిరిగి 9 NBWs ఉంటే ఒకటే రోజు జస్ట్ మాకు సిఐడిలో తక్కువ స్టాఫ్ ఉండేది, ఒక ఎస్ఐ ఒక హెడ్ కానిస్టేబుల్ మేము నలుగురు పోయి 9 NBWs ఎగ్జిక్యూట్ చేసాం. అప్పుడు ఈష్ కుమార్ గారు అని ఐజీ గారు ఉండేది. ఈ వాజ్ ఆల్సో వెరీ హానెస్ట్ ఆఫీసర్. అప్పట్లో విచిత్రం ఏంటంటే సిఐడిలో వచ్చే ఆఫీసర్లంతా వెరీ హానెస్ట్ వెరీ స్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఉండేది. అప్పుడు అది మేము వాళ్ళ కింద పనిచేస్తుంటే మాకు చాలా జాలీగా అనిపించేది. ఏ రోజు కూడా ఇది ట్రబుల్గా ఫీల్ కాలేదు, చాలా సంతోషంగా. ఈవెన్ తెలుగు కేసు అప్పుడు కూడా మేమే అప్పుడు తెలుగు కేసు ఫస్ట్ బయటపడింది బెంగళూరులో. బెంగళూరులో విశాఖపట్నం అండి లేదు, బెంగళూరులో వాళ్ళు చేశారు, అక్కడ మహారాష్ట్ర చేశారు, తర్వాత బెంగళూరు నేను మా ఎస్పీ గారు ఉండేది అప్పుడు విఆర్కే మోహన్ గారు. మేము పోయి అట్లా సిట్ ఎట్లా ఫామ్ చేయాలనేది కూడా అప్పుడు మనకు తెలియదు. మేము అక్కడ పోయి స్టడీ చేసి సిట్ ఏ విధంగా ఫామ్ చేయాలన్నది లీగల్గా తీసుకొచ్చి మేము ఇక్కడ పంపించి సిట్ ఫామ్ చేసినప్పుడు అప్పుడు సిట్ మెయిన్ హెడ్గా కృష్ణరాజు గారు ఉన్నారు. అది కూడా సక్సెస్ఫుల్గా చేసాము. అది కాకుండా ఇంకో కేసు ఉందండి, ఇంక చాలా ఉన్నాయి, ఒకటేని కాదు. కృషి వెంకటేశ్వరరావు, అది కృషి బ్యాంకు, దట్ వాజ్ ది ఫస్ట్ కేసు యాక్చువల్గా మన స్టేట్. కేసులో ఉన్నప్పుడు సివి ఆనంద్ గారు అందరూ మలేషియాలో తీసుకొచ్చారు కదా. అది సివి ఆనంద్ గారు ఎంటర్ అయింది తర్వాత. ఫస్ట్ ఇది కృషి బ్యాంక్ అయింది ఫస్ట్ 2000 అనుకుంటా, 2001లో. ఆ ప్రాంతంలో అప్పుడు లేరు, 2002లో చార్మినార్ బ్యాంక్. ఫస్ట్ కృషి బ్యాంక్ అనేది మన స్టేట్ లో అయింది. సెన్సేషనల్. ఆ టైంలో 30 crores ఫ్రాడ్ అంటే మామూలు మాట కాదు. అప్పుడు ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్, ఇంతవరకు ఎప్పుడు కాలేదు. దాని ఐ ప్లేడ్ వెరీ పైవటల్ రోల్ ఇన్ దట్. అది మెయిన్. అప్పుడు దేశం నుంచి పాడిపోయారు కదండి, అప్పుడు వెళ్ళిపోయాడు ఆయన, కొసరాజు వెంకటేశ్వరరావు గారు. అప్పుడు
ఇక్కడ నుంచి అబ్స్కాండ్ అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఒక 3-4 ఇయర్స్ తర్వాత అతను ఏది బ్యాంకాక్లో అని తెలిసింది. అప్పటికే మేమంతా ఇవన్నీ ప్రాసెస్ చేసినాం, రెడ్ కార్నర్ నోటీస్ ఇవన్నీ ప్రాసెస్ చేసినాము. చేసిన తర్వాత 2004లో ఇక్కడ నుంచి ఒక టీం పోవాలని చెప్పి కాన్స్టిట్యూట్ చేశారు. అప్పుడు సివి ఆనంద్ గారు అప్పుడు డిఐజీ సిఐడిలో ఉండేది. సో ఆ సారు వాళ్ళ లీడర్షిప్లో పోవాలని పెట్టింది. తర్వాత బ్యాంకాక్ వెళ్ళి వాడు తీసుకొని రావడం జరిగింది, ఎక్స్ట్రాడిషన్. అప్పుడు అది కరెక్టే. కాకపోతే ఏంటంటే అది దట్ ఈస్ ది ఆఫ్టర్ ఫైలింగ్ ఛార్జ్ షీట్, అదే ఫైనల్ స్టేజ్. అదేంటంటే ఏమంటారు, ఆక్షన్ జరిగింది, లీగల్ ఆక్షన్ జరిగి అవన్నీ అయిన తర్వాత అప్పుడు ఆ స్టేజ్ అది దట్ వాజ్ ది అడ్వాన్స్ స్టేజ్. ఓకే సార్, సిఐడి తర్వాత నెక్స్ట్ డిఎస్పీ ప్రమోషన్ అక్కడేనా మీకు? లేదు, నేను ఏసీబీ వెళ్ళాను అక్కడ నుంచి, సిఐడి నుంచి. సిఐడి నుంచి ఎలక్ట్రిసిటీ విజిలెన్స్ వెళ్ళాను, తర్వాత ఆ నుంచి ఏసీబీ వెళ్ళాను. ఏసీబీలో ఎంతకాలం చేశారు? ఏసీబీలో ఫస్ట్ ఒక 2.5 years చేశాను అక్కడ, తర్వాత ఇన్స్పెక్టర్ చేసి అక్కడ కూడా మధ్య పోయినప్పుడు నా కోసము ఈయన ఉండేది, భూపత్ బాబు గారు సిఐడి హెడ్ ఉండేది, శ్రీనివాసరెడ్డి గారు, భూపత్ బాబు గారు. అప్పుడు నా కోసం ఒక కేసు అంటూ సపరేట్ తీసి పెట్టాడు. లిక్కర్ కేసు? లేదు, ఇది రహేజా కేసు. అది అప్పుడు సెన్సేషన్. అయితే నేను కొత్త వెళ్ళినప్పుడు అందరూ అదే అన్నారు, శ్రీనివాస్ అంటే ఎవరు అనుకో మీరా అంటే ఏంటంటే ఎందుకు అని నేను అడిగాను. అడిగితే సార్ మీకోసం సపరేట్ ఒక కేసు పెట్టాడు, ఈజ్ కమింగ్ లుక్ ఆఫ్టర్ దట్ కేసు అన్నాడు. ఏందని చూస్తే ఇది రహేజా కేసు, అప్పుడు చాలా పెద్ద కేసు అది. దాన్ని నేను 6 months లోపల దాన్ని ఫైనలైజ్ చేశాను. దాంట్లో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళు ఉండేది. అయినా అది కూడా ఒకటి వెరీ సాటిస్ఫాక్టరీ కేసు. దాంట్లో కూడా ఈవెన్ ఫారిన్ కంట్రీస్ నుంచి ఈ సాఫ్ట్వేర్ హెడ్స్ను పిలిపించిన ఏ రోజు కూడా ఇంటర్ఫిరెన్స్ ఉండేది కాదు. వచ్చేది నేను ఇన్ని కేసులు చెప్తాను కదా, ఎప్పుడు గవర్నమెంట్ మీరు అన్నారు కదా పొలిటికల్ అంటే నేను పొలిటీషియన్స్ నేను ఐఎమ్ ఎట్ ఎనీ స్టేజ్ ఐఎమ్ నాట్ హ్యావింగ్ ఎనీ సార్ట్ ఆఫ్ గ్రీవెన్స్ ఆర్ ఇది సో. ఎందుకంటే నాకైతే ఎప్పుడు ఏ పొలిటీషియన్ నుంచి ఎప్పుడు ఇది రాలేదు. ఇన్ని కేసులు చేసిన ఆఫీసర్స్ సపోర్ట్ చేశారు, ఏ రోజు కూడా మాకు ఇంట్రెస్ట్ రాలేదు, అది చేయొద్దు అని అనలేదు. ఎవరో ఒకరిద్దరు అంటే కూడా పట్టించుకోలేదు, చేయకుండా మళ్ళీ మా ఆఫీసర్స్ సపోర్ట్ చేసేవారు. సర్లే వాళ్ళు చెప్తారు నీ పని చేయాలి. ఓకే, తర్వాత ఏసీబీలో ఎంతకాలం చేశారండి? ఫస్ట్ టర్మ్ 2.5 years చేశాను. తర్వాత మళ్ళీ సిటీ ప్రమోషన్ వచ్చిన తర్వాత సిటీ ఎస్బీలో వచ్చాను. అక్కడ కూడా మన సెన్సేషనల్గా చేసాం, సిసిఎస్ మొత్తం క్లీనప్ చేసాం. సిసిఎస్లో చాలా కరప్షన్ ఉండేది అప్పుడు. ఉంటే మహేందర్ రెడ్డి సార్ అప్పుడు మా కమిషనర్ ఉండేది కొత్తగా, సార్ 14లో, నేను 14లో అప్పుడు ప్రమోషన్ పోయినాము. సార్ దీన్ని క్లీనప్ చేయాలి మొత్తం అని చెప్పారు. అప్పుడు అక్కడ కూడా ఏ విధమైన మిస్చీఫ్ జరుగుతుంటే అవన్నీ ఎంక్వైరీలు చేసి వాళ్ళు చాలామంది సస్పెండ్ కూడా చేసిన తర్వాత సెట్ అయింది. మా ఎస్బీని కూడా అంత కరప్షన్ చాలా ఉండేది అప్పుడు, దాన్ని కూడా కరప్షన్ ఫ్రీ చేసాం చాలా మటుకు. అది సాటిస్ఫాక్షన్ ఉంది. అక్కడ కూడా పెద్ద వాళ్ళ మీద ఎంక్వైరీలు చేశాము. సో ఆ నుంచి మళ్ళీ చారు సిన్హా మేడం డైరెక్టర్గా ఉండేది ఏసీబీలో. తను మేడం చెప్పారు, యు ఆర్ నాట్ ఫిట్ పర్సన్ టు వర్క్ దేర్, నువ్వు ఇక్కడైతే ఉండాల్సినోడు అక్కడ ఎందుకున్నావు ఇక్కడ రా అని చెప్పేసి షీ మేడ్ ఎఫర్ట్స్ అండ్ కాల్డ్ మీ టు ఏసీబీ అగైన్. డిఎస్పీ ఏసీబీ ఎంతకాలం చేశారండి? ఏసీబీలో మళ్ళీ అగైన్ 8 to 9 years చేశాను. అబ్బో సార్, 9 yearsలో మీకు బాగా గుర్తుపోయిన ఒక ట్రాప్ కేసు, ఒక డిఏ కేసు చెప్పండి. ఒకటి సర్ప్రైజ్ చెకప్. నేను ఫ్రాంక్గా చెప్పాలంటే ఐఎమ్ అగెనెస్ట్ ఫర్ ట్రాప్ కేసెస్. బికాస్ అంటే ట్రాప్ కేసులు డెఫినెట్గా ఒక కంప్లైంట్ కాల్ చేస్తే మనం పోయి చేసేది, నథింగ్ ఈజ్ గ్రేట్నెస్ దేర్. అది ఎవరైనా చేస్తారు. ఈవెన్ నా ప్లేస్లో మీరున్నా ఆ పని చేయాలి. అందులోనే కన్విక్షన్ వస్తుంది కదా. కన్విక్షన్ వచ్చేది ఇంపార్టెంట్ కాదు కదా. మనకు కావాల్సింది అంటే, నా ఉద్దేశం ఏంటంటే పబ్లిక్ మంచి సిగ్నల్, ఏది సొసైటీలో కరెక్ట్ సిగ్నల్ పంపాలి. కరప్షన్ అనేది వీ కెనాట్ ఎరాడికేట్ కరప్షన్, వీ కెన్ ప్రివెంట్ ది కరప్షన్, వీ కెన్ కర్టైల్ ది కరప్షన్. అందుకనే దాన్ని
ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అంటారు కానీ నాట్ ఎరాడికేషన్ ఆఫ్ పీసీ యాక్ట్. పీసీ యాక్ట్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ అంటే కొంతవరకు మనం ప్రివెంట్ చేయగలుగుతాం ఒక తప్పు చేసేవాడిని చేయకుండా చూస్తుంది. కాబట్టి నువ్వు చేయాలంటే ఏం చేయాలి ఫస్ట్ అంటే నా వ్యూ చెప్తున్నాను. అఫ్ కోర్స్ అది ఉండొచ్చు సిస్టంలో, నేను ఐ డోంట్ ఫైండ్ ఫాల్ట్ ఎనీ సిస్టమ్ ఆర్ థింగ్. సో నా వ్యూ మీరు అడుగుతున్నారని చెప్తున్నాను. సపోజ్ ఒక డిస్ట్రిక్ట్ హెడ్ ఉన్నారనుకోండి, ఎవరన్నా ఏదో డిపార్ట్మెంట్ డిస్ట్రిక్ట్ హెడ్, హెడ్ను మనము ప్రాపర్గా డీల్ చేస్తాం అనుకోండి. అది ఏమైనా కరప్షన్ నడుస్తుంది, హెడ్ కరప్షన్ చేస్తున్నాడు, ఆ కరప్షన్ అనేది ఎట్లుంటుంది, అండర్ టేబుల్ డీలింగ్స్ ఉంటుంది, డైరెక్ట్గా తీసుకోడు. ఒక హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అయ్యారు సపోజ్ ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటాడు అని తనకు డైరెక్ట్ ఎందుకు తీసుకుంటాడు, అంత డైరెక్ట్ పబ్లిక్ రిలేషన్షిప్ ఉండదు, కింది వాళ్ళతో ఉంటుంది. అయితే కింది వాళ్ళ ద్వారా కరప్షన్ చేపిస్తుంటాడు. చేసుకొని అఫ్ కోర్స్ ఇది ఉంటుంది, ఏదైనా ఏది గవర్నమెంట్ ఫండ్స్ ఉంటాయి, ఫండ్స్లో కూడా మిస్అప్రోప్రియేషన్ జరుగుతుంది. అటువంటి మనం ఏం చేయాలి, దాన్ని డిస్ప్రపోర్షన్ అసెట్ కేసులు చూడాలి, ఇల్లీగల్ అసెట్స్ ఏమైనా ఉన్నాయా చూసి అటువంటి వారిని మనం కంట్రోల్ చేసినాం అనుకోండి, ట్రాప్ ఇది డిఏ కేసు చేసినాం అనుకోండి, ఆటోమేటిక్గా ఆయన కింద వాళ్ళంతా సెట్ అవుతారు. మా బాస్నే చేసినప్పుడు మాకేంది మమ్మల్ని లెక్క చేస్తారా అన్నట్టు. కానీ అది ఇచ్చిపెట్టి మనం చిన్న క్లర్కో లేకపోతే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీను పట్టుకున్నాం అనుకోండి, ఇట్ విల్ నాట్ గివ్ ప్రాపర్ రిజల్ట్. ఈవెన్ అఫ్ కోర్స్ అంత పూర్తి కాకుండా ఎఫెక్టెడ్ పార్టీకి విక్టిమ్కు సాటిస్ఫై చేయవచ్చు. మనం పబ్లిక్ లోపల కొంతమందికి ఏదో ఫియర్ ఆఫ్ కాంప్లెక్షన్ క్రియేట్ చేయొచ్చు, కానీ ఒకటి ది సేమ్ టైం మనకు క్రిటిసిజం కూడా వస్తుంది, చిన్న చిన్న వాళ్ళని పట్టుకుంటారు, పెద్దవాళ్ళని వదిలేస్తున్నారు. అంటే మీరు ఏసీబీలో ఫిష్ కరప్షన్, గోట్ కరప్షన్, బఫెలో కరప్షన్ 3 ఉంటాయి. ఫిష్ కరప్షన్ని వద్దు అంటారు మీరు? వద్దని అనదు, కాకపోతే మనము ఏదైతే దాన్ని ఎంతైతే గ్రేవ్ నేచర్ చూస్తున్నామో చూడాల్సిందని అంత గ్రేవ్ నేచర్ చూస్తలేము. అది ఇప్పుడు ఎట్ ది సేమ్ టైం మనం వదలమని అంటలేను నేను. వాడిని ఎలాగైతే తప్పు చేసిన వాడు ఎవడైనా సరే, చిన్న తప్పు చేసినా, ఇప్పుడు ₹1 తీసుకున్న దొంగనే, ₹1,00,000 తీసుకున్న దొంగనే, ₹1,00,00,000 తీసుకున్న వీటికన్నా వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ. కాకపోతే నేనది ఫోకస్ ఎక్కువ. ఇప్పుడు చూడు, మాకు ఏసీబీలో ఉండే రిసోర్సెస్ తక్కువ, దాన్ని ఆ రిసోర్సెస్ను చిన్న వాటికి వేస్ట్ చేయొద్దు. అసలైన దాన్ని ఇక్కడ మనం యూజ్ చేస్తే ఇప్పుడు వర్క్ బర్డెన్ తగ్గుతుంది, అసలు ఫోకస్ చేసి దాన్ని. కరెక్టే సార్, మీరు చెప్పింది ఐడియా బాగుంది, కానీ డిఏ కేసుల్లో ప్రూవ్ చేయడం అనేది తలకు మించిన ప్రాణం. ఏం కాదు, అది దట్ ఈస్ రాంగ్. ఎందుకంటే డాక్యుమెంటేషన్ చేయాలి, అదే కదా, దట్ ఈస్ వాట్ ఫర్ వీఆర్ బీయింగ్ పేడ్. ఇప్పుడు మనకేందంటే ఈజీ అయిందో అది చూసుకుంటున్నాం, అది తప్పు. ఇప్పుడు ట్రాప్ కేసు ఉంది అనుకోండి, ట్రాప్ కేసు 90% ఇన్వెస్టిగేషన్ ఆ ఒక్క రోజులో అయిపోతుంది. అట్లని చెప్పి అది ఈజీగా చేసేసుకుందాము. అదే ఇప్పుడు అయితే నువ్వు చేసినా చేయకుండా ఆడియో వీడియో రికార్డింగ్స్ అవి ఉంటుంది, మీడియాటర్స్ చెప్తారు, అది దట్ ఈస్ నాట్ గ్రేట్. ఇప్పుడు మీకు ఇదే కేసు డిఏ కేసునే ప్రూవ్ చేయాలి, అప్పుడే మనకున్న ఒక స్ట్రెంగ్త్ బయటపడుతుంది. ఎట్ ది సేమ్ టైం రైట్ సిగ్నల్స్ పోతుంది సొసైటీలో. మీ సర్వీస్లో డిఏ కేసులు ఎన్ని కన్విషన్స్ ఉంటాయి? అవి ఇంకా ట్రయల్కి రాలేదు. నేను చేసినాను కానీ అవి ఇంకా ట్రయల్ రాలేదు. ఎందుకంటే ఒక కేసు ట్రయల్ రావాలంటే మినిమం ఇప్పుడున్న స్టేజ్ లోపల కనీసం ఒక 10 years పడుతుంది. మినిమం ఒక 10 years పడుతుంది. ఓకే సార్, మీరు చేసిన ఏసీబీ కేసుల్లో ఒక ట్రాప్ కేసు ఒకటి, డిఏ కేసు చెప్పండి. ఈ తరహా కూడా చేస్తారా అన్న ట్రాప్ కేసు కూడా కొంతమంది రకరకాలు చేస్తుంటారు, మీకు తెలుసు. జనరల్గా డబ్బులు తీసుకోవడం ఒకటే కాకుండా ఇంకా వేరేగా, అంటే కరప్షన్ అంటే డబ్బులు తీసుకోవడమే కాదు, గిఫ్ట్లు తీసుకోవచ్చు, నా ఇన్ఫ్లుయెన్స్ వాడుకొని డబ్బులు ఇంకో బెనిఫిట్స్ చేయొచ్చు, ఇవన్నీ కూడా కరప్షన్కి వస్తాయి కదా. అంటే కరప్షన్ అంటే కరప్షన్ అంటే అదే మీ సర్వీస్లో బాగా గుర్తుండిపోయింది చెప్పండి. చేయాల్సిన పనిని అంటే రైట్లీ చేయాల్సిన పని చేయకుండా ఉంటే కూడా కరప్షనే. డిజానెస్ట్ ఇంటెన్షన్తో చేసే పని కూడా కరప్షనే. ఇన్ టైంలో చేయకపోవడం కరప్షన్. ప్రతిదీ ఇప్పుడు మిస్యూజ్ చేయడం కరప్షనే. ఈవెన్ ఏమంటారు, మీరు వేరే వాళ్ళకు మీరు చేయాల్సిన పని చేయకుండా వేరే వాళ్ళతోటి తప్పుగా చేయించేది కూడా కరప్షనే. కరప్షన్ డెఫినేషన్ ఈజ్ వెరీ వాస్ట్. ఇక ఆ విధంగా చూస్తే నాకు తెలిసి చాలామంది అదే ఉంటుంది. కాకపోతే ఏంటంటే బాగా గుర్తుండిపోయిన కేసు చెప్పండి. అంటే ఇంత ఈ రకంగా కూడా చేస్తారా? నాకున్న సర్వీసులో లేదండి. అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. గతంలో కరప్షన్ చేసిన వ్యక్తి ట్రైన్లో మూవ్ చేయడం, ఎందుకంటే ఏసీబీ వాళ్ళు రారు కదా అని ట్రైన్లో తీసుకోవడం. కొన్ని అంటే
దే ఫీల్ దట్ దిస్ ఇస్ అ ప్రొహిబిటెడ్ ఏరియా, అక్కడ వీళ్ళు రాలేరు, ఏసీబీ వాళ్ళు రాలేరు. సపోజ్ చూడండి అసెంబ్లీ ఉంది, ఇది సెక్రటరియట్ ఉంది, కోర్టు ఉంది, ఎట్ ది సేమ్ టైమ్ అసెంబ్లీ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఉన్నాయి, ఆ విధంగా కొన్ని ప్లేసెస్ ఉంటాయి. అక్కడ ఎంటర్ కావాలి అనే ధైర్యంతో కొందరు చేస్తూ ఉంటారు. అట్లా ఒక వ్యక్తి ఎమ్మెల్యే క్వార్టర్లో చేశాడు. ఎమ్మెల్యే క్వార్టర్లో అయితే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, కానీ కొద్దిగా అది చాలా సెన్సిటివ్ మ్యాటర్ కదా. ఎమ్మెల్యే క్వార్టర్లో వాచ్ పెట్టడము, పోయి ఇది చేయడము, క్వార్టర్స్ ఒక జనరల్ ప్రైవేట్ వ్యక్తులు ఉండడం పెద్ద సెన్సేషన్ అవుతుంది అది. కాబట్టి దాన్ని చూసి తర్వాత చేసే అతనికి అది హ్యాబిచుయేటెడ్ అయిపోయింది. ఎవరైనా సరే ఎక్కడ వస్తే ఇక్కడ రమ్మండి, ఇక్కడ రండి అంటే సేఫ్ ప్లేస్. ఇప్పుడు ఎన్నోసార్లు మాకు చెప్పాడు సార్ ఇన్నే తీసుకుంటాడు అని. ఇన్నే తీసుకుంటే ఎట్లా చేయాలి, అది పెద్ద సెన్సేషన్. దాన్ని ఎనీ తర్వాత కంప్లైంట్ కోఆపరేట్ మధ్య కాన్ఫరెన్స్లు తీసుకొని చేసినాం. తర్వాత వాడు అక్కడ నుంచి ఖాళీ చేసిన తర్వాత చేసినాం. ఉన్నప్పుడు చేస్తే అనవసరమైన మళ్ళీ బోట్లో వెళ్తారు, బోట్లో డ్రైవరు, డబ్బులు తీసుకునే వ్యక్తి, ఇచ్చే వ్యక్తి ముగ్గురే ఉంటారు అనేది ఆయన ప్లాన్. బోట్లోకి వెళ్ళిన తర్వాత చుట్టూ బయట అయితే ఏసీబీలు పట్టుకుంటారు, బోట్లో ముగ్గురే ఉంటారు. కొంత దూరం వెళ్ళాక డబ్బులు తీసుకుంటాడు ఆయన. నో ప్రాబ్లం. ఇప్పుడు తీసుకొని అతను అక్కడనే బోట్ అనేది అక్కడనే మొత్తం లైఫ్ అంతా అక్కడ లీడ్ చేయడు కదా. ఇప్పుడు దీంట్లో ఏముంది అంటే ఇప్పుడు టెక్నాలజీ బాగా అడ్వాన్స్ అయింది. ఇప్పుడు మేము ఆడియో వీడియో రికార్డింగ్ చేస్తాం ప్రతి దాంట్లో. ఇప్పుడు కాదు, ఒక నెల రోజుల తర్వాతైనా సరే ఇప్పుడు తీసుకొని వెళ్ళిపోతాడు. అది ఆడియో వీడియో రికార్డింగ్ అవుతుంది ఆల్రెడీ. మేము ఇప్పుడు ఇంతమందికి ఎట్లుండేది అంటే ఆడియో వీడియో రికార్డింగ్ టెక్నాలజీ డెవలప్ అయ్యాం, కానీ తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత మధ్యలో ఎక్కడ దిగిపోతాడు ఆయన, ఏసీబీలు ఉండరు ఆ ప్లేస్ లో. నో ప్రాబ్లం. కానీ తర్వాత మనం ప్రూవ్ చేసినప్పుడు ఫింగర్ ప్రింట్స్ ఫింగర్ ప్రింట్స్ అవసరం లేదా. ఇప్పుడు దీనికి ఎట్లుంటుందంటే ఇప్పుడు పీసీ యాక్ట్ లో ఒకటే లేదు సెక్షన్. ఇప్పుడు దాంట్లో ఏంటంటే డిమాండ్, యాక్సెప్టెన్స్ కొన్ని విషయాలు ఉంటుంది. అదే యాక్సెప్టెన్స్ అనేది మనం ప్రూవ్ అవుతుంది కదా తర్వాత. అది అప్పుడు రెడ్ హ్యాండెడ్గా దొరకకపోవచ్చు, తర్వాత దొరికినప్పుడు రికవరీ. కొంతమంది డబ్బులు తీసుకొని వెంటనే పారిపోతుంటారండి దొరకకుండా. అప్పుడు ఆ స్పాట్ లో ఉన్నప్పుడు పారిపోతుంటే ఎక్కువ మటుకు దొరుకుతారు అనుకోండి, 99% దొరుకుతారు. ఇన్ కేసు ఎస్కేప్ అయినా సరే నో ప్రాబ్లం, ఆల్రెడీ యాక్సెప్టెడ్ ఎవిడెన్స్ ఉంటుంది కదా. తర్వాత అయినా మనం ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అవుతుంది, ఎఫ్ఐఆర్ అయ్యే చేస్తాం ఇవన్నీ చేసిన తర్వాత ఇవన్నీ రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంటుంది. తర్వాత ఆల్సో వీ కెన్ అరెస్ట్. కొంతమంది పైనుంచి పడేస్తారు ఏసీబీలను చూసి, కొంతమంది నవిలి మింగేస్తుంటారు. చేస్తారు, అవన్నీ చేస్తే మనం టెక్నికల్ గా ఏ విధంగా చేయాలనో అదే. కొందరు మీరు అన్నట్టు ఇప్పుడు మనకు కావాల్సిందంటే దిస్ ఈజ్ ఓన్లీ ఇది ఫినాప్థలిన్ టెస్ట్ అనేది ఓన్లీ దట్ ఈస్ కొరాబరేటివ్ ఎవిడెన్స్, నాట్ కంక్లూజివ్ ఎవిడెన్స్. కొందరు తీసుకోవచ్చు, కొందరు కలర్ అంటొచ్చు, కొందరు అంటకుండా కూడా మీరు అన్నట్టు ఎంబడే పోయి వాచ్ చేసుకోవచ్చు. చేసుకున్నంత మాత్రంలో అదేదో అదని కాదు కదా. మనకు కావాల్సింది ఏంటంటే అక్కడ అఫీషియల్ మీడియేటర్స్ ఉంటారు, నెంబర్ ఆఫ్ మన టెక్నికల్ ఎవిడెన్సెస్ ఉంటాయి. కొందరు తీసుకుంది కూడా ఇండైరెక్ట్ వేరే వాళ్ళతో తీసుకుంటారు, త్రూ సమ్ ఏజెంట్ ద్వారా తీసుకుంటారు. సపోజ్ ఆర్టీఏలు ఉన్నారు, ఆర్టీఏలు ఏంది వాళ్ళు ఎప్పుడు ముట్టుకోరు, ఏజెంట్ ద్వారా తీసుకొని పెట్టిస్తారు. వాళ్ళ ఒక ఏమంటారు హెంచమైన ఉంటారు. కేసు గుర్తుందండి మీకు? చాలా చేసాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, జైరాబాద్ చెక్ పోస్ట్ దగ్గర ఉంది. జైరాబాద్ చెక్ పోస్ట్ లో జనరల్గా ఎప్పుడు మా వాళ్ళు చేసేవాది ఏంటంటే మ్యాక్సిమం చేసేది సర్ప్రైజ్ చెక్స్. మేము చేసినప్పుడు సర్ప్రైజ్ చెక్ చేయలేదు, ఎందుకంటే సర్ప్రైజ్ చెక్ చేస్తే ఏమవుతుంది, జనరల్గా అరెస్ట్ చేయరు. సర్ప్రైజ్ చెక్ చేస్తే డిపార్ట్మెంటల్ యాక్షన్ ఏమవుతుంది, ఆ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కూడా మళ్ళీ వాళ్ళ ద్వారానే చేపిస్తారు, వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళే. దే కెన్ ఈజీలీ మేనేజ్. కాబట్టి అక్కడ ఇది ఉండదు. అయితే మేము ఏమేం చేసామంటే దాని అన్ని ఇది ఒక కంప్లైంట్ తీసుకొని, కంప్లైంట్ ద్వారా అగైన్ వి కెప్ట్ వాచ్, సర్వేలెన్స్ పెట్టి మేము కాంఫైజ్ ఒక లారీలో పోయి డ్రెస్ మార్చుకొని లారీ క్లీనర్గానో డ్రైవర్ను పెట్టి మా వాళ్ళను వెంట పెట్టి వీళ్ళు పోయి ఆడ చెక్ పోస్ట్లో దిగినప్పుడు డబ్బులు ఇస్తుంటారు కదా, మావాడు కూడా సేమ్ అదే విధంగా లుంగి కట్టుకొని అది చేసుకొని పోయి లారీ క్లీనర్ లాగా పోయి డబ్బులు ఇస్తా ఉన్నాడు, తీసుకుంటున్నారు. మరి వెహికల్ ఇన్స్పెక్టర్ ఏమో అక్కడ కూర్చున్నారు, ఆయన ఏం తెచ్చుకోరు, వాళ్ళ యొక్క ఏజెంట్లు తీసుకుంటారు. అందరూ వచ్చి ఇస్తా ఉన్నారు. దాంట్లో మేము పోయి పట్టుకున్నామని పట్టుకుని మా ముందల్ని పట్టుకొని మేము అది చేస్తే మా ముందల్ని మిగతా వాళ్ళు కూడా వచ్చి తీసుకోండి సార్ అని ఇస్తుండ్రు. లేలో సా పైసా
అరే ఉनको పక్కడే అంటే నై సాబ్ అబ్ లేలో అని మాకు ఇస్తా ఉన్నారు. అంటే వాళ్ళకు దే హ్యావ్ హ్యాబిచుయేటెడ్, అందరికి ఇచ్చేది అది. ఆ విధంగా అలవాటైంది. దాన్ని తీసుకుని అప్పుడు వెహికల్ ఇన్స్పెక్టర్ ముట్టుకోకుండా సరే ఇప్పుడు ఒక ఆఫీసర్ ప్రెజెన్స్లో వాళ్ళు డైరెక్ట్గా కలెక్షన్ చేస్తారంటే రోల్ ఉంటుంది కదా, కానీ వీ కెన్ డ్రా ప్రిజంప్షన్. లేకుండా ఇట్లుంటుంది. మళ్ళీ డబ్బులు తీసుకుపోయి ఎవ్రీ 1 hour వాళ్ళు అక్కడ డెస్క్లో వేస్తూ ఉంటారు. మళ్ళీ ఆ మనీ రొటేట్ అవుతూనే ఉంటుంది, ఎక్కడ మీకు అక్యుములేట్ ఉండదు. చాలా టిపికల్ కేసు అవి. మేము అప్పటికి చేస్తే మన చుట్టుముట్టు వాచ్ ఉంటుంది వాళ్ళకి. మేము అప్పటికి మా వాళ్ళని కూడా పెట్టాము. అది అంటే వాళ్ళు ఎట్లుంటుంది అంటే మొత్తం ఒక 2-3 kilometers రేడియస్లో ఎవరు వచ్చేది ఎవరు పోయి ఈజీ కరవయ్యేటట్టు పెట్టుకుంటారు. అయితే ఆ టైంలో పెట్టుకున్నారు, కొందరు ఎస్కేప్ అయ్యారు, దొరికినారు. సార్ డిఏ కేసు బాగా గుర్తుందా మీకు ఏమైనా? డిఏ కేసులు ఉన్నాయి, ఇంకా సరే ఇవన్నీ సబ్జుడైజ్ కదా మనం చార్జ్ షీట్ వేసినా. ఓకే సార్, ఇప్పుడు ఏసీబీలో మీరు చాలా కాలం పనిచేస్తారు కాబట్టి ఇప్పుడున్న ఆఫీసర్లకి ఏసీబీ గురించి ఏం చెప్తారు? అదేవిధంగా పబ్లిక్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి ఏసీబీ మీద? ఇప్పుడున్న ఆఫీసర్లకు నేను చెప్పాను ఇంతకుముందు చెప్పినట్టు మీకు, వీళ్ళందరూ మెయిన్ ఫోకస్ చేసేది డిఏ కేసుల మీద బాగా ఫోకస్ చేయాలి. డిఏ కేసు ఈజ్ ఏ వెరీ ట్రెన్యూస్ జాబ్. కాకపోతే ఏంటంటే అది చేసినామనుకోండి, ఇప్పుడు సపోజ్ కొందరు ఒక స్టేజ్కు బాగా సంపాదించుకుంటారు, ఇల్లీగల్గా మొత్తం ప్రాపర్టీస్ అమేజ్ చేసి పెట్టుకుంటారు. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత వరకు ఆప్టిమల్ లెవెల్కి వచ్చేస్తారు, ఇంకా వాళ్ళకి అవసరం ఉండదు డబ్బు, ఎందుకులే అని చెప్పేసి మెల్లగా ఆ నుంచి సైడ్ లైన్లోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే పక్కన వాళ్ళు చూసే వాళ్ళు ఏమనుకుంటారు, వీడు సంపాదించిండు ఏం చేస్తున్నారు, సమాజంలో ఇట్లా ఉంది అంటే వీళ్ళు ఏసీబీ వాళ్ళంతా కొల్లుడైన ఒకటి రాంగ్ ఇదైపోతుండ్రు, వాడిని పట్టుకోకుండా వీళ్ళని పట్టుకుంటున్నారు అంటారు. కాబట్టి మనం ఏం చేయాలంటే మంచి సిగ్నల్ అంటే ఎవరైతే అంటే ఏసీబీలో అందరూ ఆఫీసర్లు చెప్పేది కూడా అదే ఏంటంటే యూ షుడ్ ఐడెంటిఫై రైట్ పర్సన్, మంచి రైట్ పర్సన్. ఇది చాలా స్టెన్యూస్ జాబ్. ఒక కరప్ట్ ఆఫీసర్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద డిఏ కేసు చేయడం, చాలా సోర్స్ రిపోర్ట్ చేయడం చాలా కష్టమైన పని. మన వాళ్ళు చాలామంది ఏం చేస్తారంటే కష్టమైన పని ఎందుకని ఈజీగా పోతారు. ఈజీ సరే ట్రాప్ కేసులు వస్తాయి, వెనెవర్ యూ రిసీవ్ కంప్లైంట్ చేయండి. ఎట్ ది సేమ్ టైం అదేమో ఎప్పుడో ఒకసారి వస్తుంది. మీకు రొటీన్ జాబ్ వర్క్లో మాత్రం ఇది సోర్స్ రిపోర్ట్ తయారు చేయాలి. కానీ ఇందులో కన్విక్షన్ తక్కువ వస్తుంది కాబట్టి మీరు అంటే ఈజీ వెళ్తుంటారు కదా. కన్విక్షన్ గురించి అంత డీప్గా వీళ్ళు ఆలోచించారు. ఇప్పుడు ముందు జరిగేది ఏంది అనేది ఆలోచించారు. కాకపోతే మనము సిస్టమేటిక్ ఒక లీగల్ వేలో పోయినామనుకోండి 100% కన్విక్షన్ వస్తుంది. రాకపోవడానికి కారణం ఏమి ఉండదు టెక్నికల్. కానీ తెలుగు రాష్ట్రాల్లోని ఏసీబీ కన్నా లోకాయుక్త కర్ణాటకలో కానీ లేదు యూపీ మధ్యప్రదేశ్ లోకాయుక్తలో ఉన్న కన్విక్షన్ ఎక్కువ ఉంటుందండి. అక్కడ లోకాయుక్త అంటే అక్కడ ఏముందంటే ఏసీబీ వర్క్స్ అండర్ లోకాయుక్త, ఏసీబీ విజిలెన్స్ వర్క్స్ అండర్ లోకాయుక్త. ఇక్కడ ఏముందంటే ఏసీబీ సపరేట్, లోకాయుక్త సపరేట్, విజిలెన్స్ సపరేట్. కానీ అక్కడ కన్విక్షన్ వస్తుంది డిఏ కేసులో కూడా. అక్కడ కన్విక్షన్ వస్తుందంటే నా ఉద్దేశం ఏంటంటే ఒక అక్కడ ఏసీబీ లోకాయుక్త ఈజ్ హెడెడ్ బై ఓ జ్యుడిషియల్ ఆఫీసర్. ఇక్కడ ఏది ఒక సీనియర్ పోలీస్ ఐపీఎస్ ఆఫీసర్ ఇక్కడ హెడ్ చేస్తారు. అయితే అక్కడ ఫోకస్ చేయడం అంటే అన్ని వింగ్స్ వాళ్ళ కంట్రోల్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కొద్దిగా ఎక్కువ ఫోకస్ చేసి లీగల్గా కొద్దిగా ముందు పోయే ఛాన్స్ ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం సెలెక్టెడ్ ఇంకోటి మనము ఏసీబీలో ఒకప్పుడు ఎట్లుండేదంటే ఏసీబీలో తీసుకునే ఆఫీసర్లను ఎంతో స్క్రూటినీ చేసి తీసుకునేవాళ్ళు, అంటే ఫిట్ పర్సన్స్ తీసుకొని పెట్టేవాళ్ళు. ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు అంత ఆ విధమైన స్క్రూటినీ లేదు. అన్నట్లుగా ప్యాషన్ గా వచ్చిన వాళ్ళు తీసుకున్నారు, ఇప్పుడు పనిష్మెంట్ గా వచ్చిన తీసుకుంటున్నారు. పనిష్మెంట్ అని మనం అనడానికి లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న ఆఫీసర్లు అంత ప్యాషన్ గా చేయట్లేదు. ఇప్పుడు చెప్పాను కదా మీకు ఇంతకుముందుకు, ఎవరికో ఒక బ్యాడ్ రిమార్క్ ఉన్న ఏసీబీలో తీసుకునే వాళ్ళు కాదు. ఇంకోటి ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళకు స్కిల్స్ ఉండాలి, అట్ ది సేమ్ టైం వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా ఉండాలి. ఫోర్స్ఫుల్ తీసుకునే వాళ్ళు కాదు, ఇంట్రెస్ట్, స్క్రీనింగ్, ఏది నో బ్యాడ్ రిప్యుటేషన్ అవన్నీ తీసుకునేవాళ్ళు. దాంతో ఏమవుతుందంటే ఇంట్రెస్ట్గా వచ్చినవాడు ఇంట్రెస్ట్గా చేస్తాడు పని. ఎవడో ఫోర్స్ఫుల్గా తీసుకొస్తే ఆలోచిస్తున్నాడు, టైం పాస్ లాగా పెట్టుకోవద్దు. అప్పుడు ఉండే ఏసీబీ రిప్యుటేషన్ వేరే, ఇప్పుడు ఉండే ఏసీబీ రిప్యుటేషన్. పబ్లిక్ ఏం చెప్తారు మీరు మెసేజ్? పబ్లిక్లో ఒకటి చెప్తాను చూడండి, మనం ఈజీగా పని కావాలని చూసుకోవడము వాళ్ళని కరప్షన్ అనేది ఎంకరేజ్ చేస్తున్నారు. ఆ ఈజీ పని కోసము మనం వాళ్ళు ఇప్పుడు ఏసీబీ లా చెప్పేది కూడా ఏంటంటే
కరప్షన్ డిమాండ్ చేసేవాడు ఎంత ఏమంటారు నేరం చేస్తున్నాడు, ఇచ్చేవాడు కూడా అంతే నేరం కదా. సేమ్ కరప్షన్ ఆఫర్ చేసేవాడు కూడా అంతే. అంటే కరప్షన్ లంచం ఇవ్వడము నేరమే, తీసుకోవడము నేరమే. కాబట్టి మనం ఆఫర్ చేయడం కూడా పెద్ద నేరం. అది మనం ఏం చేస్తుంటే చాలా మంది నా పని అయిపోతే చాలు, నా పని అయిపోతే అయిపోయి ఎందుకు వచ్చింది గొడవ అని మనం పబ్లిక్ ఎంకరేజ్ చేస్తున్నారు. కాబట్టి సరే కొన్ని విషయాల్లో కష్టం ఉంటుంది. ఇప్పుడు నేను కూడా యాజ్ అ లేమ్యాన్గా కొన్నిసార్లు ట్రై చేసి చూసినాను. అయితే ఇబ్బంది అయితే ఉంటుంది. ఇప్పుడు నేను డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటప్పుడు నేను ఎక్కడ ఏసీబీ ఆఫీసర్ అని నేను చెప్పలేదు. నేను ఉన్నప్పుడు నేనే పోయి వెహికల్ తీసుకొని పోయి ఆడిపోతే వాడు అన్నాడు, సార్ వెహికల్ ఏది మీకు అన్నాడు. నా ఓన్ వెహికల్ లేదు అన్నాడు. లేదా ఓన్ వెహికల్ ఉన్నారు, ఓన్ వెహికల్కి దీనికి ఏం సంబంధం బాబు డ్రైవింగ్ లైసెన్స్కు, నేను డ్రైవ్ చేయాలి, నీకు వెహికల్ కావాలి, ఏదో వెహికల్ తెచ్చుకుంటాను, నీకెందుకు నా ఓన్ వెహికల్ అని నా ఆర్సీ నాది ఎందుకు అని క్వశ్చన్ వేస్తే నోరు మూసుకున్నాడు. ఆ విధంగా అయితే మనం కొద్దిగా కష్టమవుతుంది, మనం కొద్దిగా క్వశ్చన్ చేయాలి అవన్నీ ఎందుకు అని చెప్పి మన వాళ్ళు చేస్తారు. నేను పోయినాను, డ్రైవింగ్ చేసినాను, ఈ నాగోల్ ట్రాక్లో చేసి అన్ని చేసి ప్రాపర్గా లైసెన్స్ తీసుకున్నాను. అంతేగాని మనం ఈజీ పని కోసము అవతల వాళ్ళకి మనమే ఆఫర్ చేయడం దట్ ఈస్ రాంగ్. ఏదైనా సరే ఒక మంచి పని చేయాలంటే ఖచ్చితంగా కష్టం ఉంటుంది. కష్టం లేకుండా ఏ మంచి పని కాదు. ఆ కష్టానికి మనము కాంప్రమైజ్ అయిపోయి అది చేద్దామంటే ప్రతి దగ్గర కరప్షన్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఇది కరప్షన్కు ఇప్పుడున్న స్టేజ్ ఈ లెవెల్లో వచ్చిందంటే కామన్ మ్యాన్ పబ్లికే దానికి మూల కారణం. ఓకే, ఏసీబీ తర్వాత ఎక్కడికి వచ్చారంటే ప్రమోషన్ అక్కడనా అడిషనల్ ఎస్పీయా? అక్కడనే ప్రమోషన్ వచ్చింది. తర్వాత ప్రమోషన్ వచ్చింది. ఇది ఇంకోటి మీరు కరప్షన్ గురించి మాట్లాడితే చెప్తాను. ఐఎమ్ ది ఫస్ట్ విక్టిమ్ అండ్ ఐఎమ్ ది వన్ ఆఫ్ ది విక్టిమ్స్ ఆఫ్ కరప్షన్. అదేంటి ఏంటంటే యాక్చువల్గా నాకు ఇప్పుడు మీకు చెప్పాను కదా, సిఐడీలు ఉన్నప్పుడు అవుట్ ఆఫ్ సీనియారిటీ ప్రమోషన్ ఇచ్చారు. అవన్నీ తర్వాత లీగలైజ్, కొందరికి చాలా మందికి లీగలైజ్ అయింది, కోర్టు జడ్జిమెంట్స్ ఇచ్చినాయి. సేమ్ ఇన్ ది సేమ్ వే నాకు కూడా కావాల్సింది న్యాయంగా. అయితే ఆ టైంలో ఆఫీసర్స్ కూడా నాకు ఎంతో అప్రిషియేషన్ ఇచ్చేది. ఇస్తే నాకు కూడా ప్రమోషన్ రావాల్సింది. అంటే యాక్చువల్లీ టు బి ఫ్రాంక్, అందరూ వచ్చే సందర్భం వచ్చి కలుగుతాడు, ఆవిడ బికమ్ ఐపీఎస్ ఆఫీసర్. ఇప్పుడు నాకు కూడా 98 ఆ టైంలో ప్రమోషన్ వచ్చింది. కాబట్టి మా కొలీగ్స్ ఎవరైతే ఆ టైంలో కొందరు ప్రమోషన్ వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళతో సహా నాకు రావాల్సింది ఐపీఎస్గా. రాలేదు. కారణం ఏంటంటే ఒకసారి నా ఫైల్ మూవ్ అయింది సెక్రటరీలో, అందరూ వేస్తున్నారు. చిన్న ఒక డిపార్ట్మెంట్లో, మెయిన్ ఈ కీ డిపార్ట్మెంట్లో ఆ ఫైల్ నుంచి సీఎం గారు ఫార్వర్డ్ అయ్యే ముందల ఎవరైతే మా ఫైల్ ఏమైనా మూమెంట్ తెలుసుకోవడానికి పోయిన వ్యక్తితోటి అన్నాడట, మీ సార్ ప్రమోషన్ వస్తుంది కదా ఏమి ఇస్తాడు, మా సార్ ఇవ్వడు తీసుకోడు అంటే ఓ అంత కరెక్ట్ పర్సనా, నిజాయితీ పర్సనా, సరే మంచిదే అంటే ఇప్పుడు పోస్టింగ్లకే 3-4 లక్షలు ఇస్తున్నావు సార్, 1 lakh కూడా ఇవ్వలేకపోతాడా అని అంటే, సార్ ఆయన ఇవ్వలేడు, ఏదో మీకు ఏమంటారు ఏదో టిఫిన్ అంటే నేను చేయిస్తా కదా, అంతకు చేయలేను అన్నాడు. అంటే ఓకే నిజాయితీ పాడు కదా ఉండని అని చెప్పేసి అనవసరమైన కొరీసు, హౌ మెనీ సచ్ కేసెస్ ఆర్ పెండింగ్, ఈజ్ దేర్ ఎనీ కోర్ట్ కేసు పెండింగ్, అట్లా చిన్న కొర్రులు వేసి పెట్టాడు. ఆ విషయం నాకు తెలిసింది. తెలిసిన తర్వాత సరే అని మా సీనియర్ ఆఫీసర్కి చెప్తే వాళ్ళు ఫాలోఅప్ చేసే లోపల అది ఎలక్షన్ వచ్చేసింది. తర్వాత అది పెండింగ్, నేను కూడా ఫాలోఅప్ చేయలేదు. ఎందుకంటే తర్వాత అందరు చెప్పారు, నువ్వు ఎంత చేసినా, ఏ ఆఫీసర్ చెప్పినా, చెప్పినా డబ్బులు ఇవ్వండి పని కాదు అన్నాడు. అంటే కాకపోని ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిగ్రెట్. కాకపోతే అది తెచ్చుకున్నా నేను ఐపీఎస్ అయినా ఇంకేమైనా నా ఆత్మసాక్షి నాకు పర్మిట్ చేయదు. కాబట్టి నాకు రొటీన్గా వచ్చేది వేరే విధంగా ఎట్లా వస్తుంది అట్లా రాని అన్నట్టు ఆ సాటిస్ఫాక్షన్తో ఉన్నాను. కాబట్టి నేను ఇవన్నీ నాకు సరిపోదు అనే ఉద్దేశంతో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా, ఈవెన్ మీకు సందర్భంగా చెప్తున్నాను, ఈవెన్ నేను ఐ హ్యావ్ ఫోర్గాన్ ఆల్ మై ఈవెన్ మెడల్స్ ఆల్సో రిలింక్విష్డ్. డెలివరీ ఏది నా యొక్క మా సీనియర్ ఆఫీసర్లు ఈష్ కుమార్ గారు కానీ, భూపతి బాబు గారు కానీ, కృష్ణరాజు గారు కానీ, ఈవెన్ మొన్న పూర్ణచంద్రరావు గారు కానీ చాలా ఫోర్స్ చేసేవాళ్ళు. అరే ఇంత ఇవి పెట్టుకొని యు ఆర్ డిజర్వ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ మెడల్ విచ్ ఆర్
ఏది బీయింగ్ గివన్ బై ది అవర్ గవర్నమెంట్ అన్నిటికీ డిజర్వ్ ఉన్నాం ఎందుకు పెట్టుకోవు అంటే మనం దీనికి ఏంటంటే సైటేషన్స్ ఇవ్వాలి. నేను ఇవ్వను సార్, సారీ సార్ అదే వాళ్ళు అన్నారు. అంటే ఈ తీసుకురావాలంటే తప్ప అంటే లేదు సార్ అట్లా ఐ డోంట్ సే దట్ వన్. కాకపోతే నా యొక్క ఒక డెవలప్మెంట్ నా యొక్క మెంటల్గా ఈ విధంగా చేసుకున్నాను నేను. అంటే నాకు ఐఎమ్ నాట్ డిజర్వ్ ఫర్ ఎనీథింగ్, ఓన్లీ నా పని నాకు కాన్షియస్ నాకు పర్మిట్ చేసిన పని నేను చేస్తాను. అంటే మీరు సెక్రటరీ డబ్బులు ఇచ్చి ఉంటే ఐపీఎస్ వచ్చి ఉంటుందేమో ఇప్పుడు 100%. కాకపోతే నేనేంటే సరే పోనీ మనకు అది డబ్బులు ఇచ్చి నేను తెచ్చుకున్నాను అనుకోండి, నాకు కూడా ఉంటుంది కదా మనసాక్షి, ఎవరికైనా చెప్తుంది. ఇప్పుడు నేను పేరుకు నేను ఐపీఎస్ ఆఫీసర్ కావచ్చు, కాకపోతే నేను హోల్ హార్టెడ్లీ చెప్పలేను, ఎందుకంటే నేను డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నాను. అది రొటీన్గా రావాల్సింది, రాకుండా కొర్రీలు పెట్టారు. కొర్రీలు పెడితే పెట్టుకుని సరే అది ఇప్పుడు కొన్ని లీగల్ కొన్ని కొర్రీలు పెడితే దాన్ని ఎవరేం చేస్తారు, అది తెంచిన తర్వాత లేటెస్ట్ స్టేజ్ ఏదో ఒకటి అవుతుంది. సరే ఏసీబీ తర్వాత ప్రమోషన్ వచ్చి ఎక్కడికి వచ్చారు? ప్రమోషన్ అక్కడే ఉన్నాను కొంతకాలము. తర్వాత ఏదో కొన్ని పరిస్థితుల వల్ల మళ్ళీ అగైన్ చెప్పాను కదా నీకు, డిపార్ట్మెంట్లో రకరకాలుగా మనం ఏంటంటే నేను చెప్పి నన్ను ఒక ఫైర్ బ్రాండ్గా ట్రీట్ చేస్తారు. కొన్ని సందర్భాల్లో కొన్ని సూట్ కావు, ఫైర్ బ్రాండ్ ఉన్నప్పుడు సూట్ కాదు, సూట్ కానప్పుడు ఒక్క దగ్గర పనికిరాదు కదా, సూట్ కావు. కాబట్టి ఎవరి ఈక్వేషన్స్ వాళ్ళకు ఉంటాయి. ఈక్వేషన్ ఇప్పుడు మీ టీం తయారు కావాలంటే నీకు మైండ్ సెట్ తయారు వాళ్ళు పెట్టుకుంటారు. ఎవరు మైండ్ సెట్ సెట్ కానప్పుడు ఆటోమేటిక్గా వేరే దగ్గర షిఫ్ట్ అవుతుంది. సైబరాబాద్ వెళ్ళాను. సైబరాబాద్ పోతే ఇంక మళ్ళీ అదే కదా, మళ్ళీ పాత కదా. సైబరాబాద్ అడ్మిన్ లేదు, క్రైమ్స్. మరి అది మళ్ళీ రొటీన్, మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్, మళ్ళీ 90s వచ్చేసి అక్కడ కూడా అక్కడ సరే అని చెప్పి తర్వాత అక్కడ నుంచి మళ్ళీ చేస్తే మళ్ళీ ఇక్కడ ఏసీబీలో కొంతకాలం ఉన్న తర్వాత ఏసీబీలో మన విజయ్ కుమార్ గారు వచ్చారు సార్. ఆ సార్ దగ్గర నేను పనిచేశాను, సిఐడిలో ఉన్నప్పుడు చేశాం. సో ఆయన వర్క్ స్టైల్ తెలుసు కాబట్టి తను ఏమన్నాడంటే సరే ఇక్కడికి వచ్చేసి ఉన్నాడంటే సరే అగైన్ ఐ కేమ్ బ్యాక్ టు ఏసీబీ. అక్కడ రిటైర్ మళ్ళీ అక్కడ వచ్చిన తర్వాత సరే అంటే ఏసీబీకి వచ్చి అటాచ్మెంట్ అక్కడ కొంతకాలం పనిచేసిన అంటే అప్ టు రిటైర్మెంట్ అయిన తర్వాత ఇప్పుడు అడ్వకేట్గా చేస్తున్నారా? ఆయన బట్టి ఇప్పుడు నాకు అంటే నాకు ప్యాషన్ మొదటి నుంచి నాకు ఒక 10-15 years నుంచి నాకు అసలు యాక్చువల్గా నేను రిజైన్ చేసి వెళ్ళాలనే ఉండేది. కాకపోతే ఫైనాన్షియల్ కన్స్ట్రెయిన్ వల్ల నేను పోలేకపోయినాను. దాంట్లో లాలో ముఖ్యంగా ఏసీబీ కేసులో మీరు అన్నారు కదా ఇంతకుముందు కొన్ని డిజర్వ్ కేసులు ఉంటుంది, అంటే మనం వాదించాల్సిన కేసులు టెక్నికల్గా కొన్ని తెలుసో తెలియక అంటే మన ఇన్వెస్టిగేటర్స్ కూడా కొన్ని ఏది మెటిక్యులస్గా పోవాలి. ఎందుకంటే ఒక లైఫ్ మనము వాడు ఏసీబీ కేసు అయితే వాడి లైఫ్ అంతా అదవుతుంది. కాబట్టి మనం మెటిక్యులస్గా పోయి చేయాలి. ఏ మాత్రం చిన్న పొరపాటు చేసినాను కూడా అంటే దానికి ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకసారి మేము ఏసీబీ కేసు చేసేటప్పుడు ఒక పోలీస్ ఎస్ఐ మీద కంప్లైంట్ వచ్చింది. వాడు ఏంటంటే రికార్డ్ చేసి చూపించాడంటే ఆ 20,000 दिए तो मैं केस नहीं करता, अरेस्ट नहीं करता, नहीं तो कर देता అంటున్నాడు. వీడు అదే మాకు వచ్చి వినిపించాడు. మేము నిజమే అనుకున్నాం, అంత రెడీ చేసుకొని పోయినాము. పోయే మూమెంట్ పోయి ఇచ్చిరాపో మేము పట్టుకుంటామని చెప్పాము. వీడు పోయి ఈయనకి పోయిండు. పోయినప్పుడు వాడు ఆ సబ్ ఇన్స్పెక్టర్ ఏం చేశాడు, మేరే క్యా దేరా ఉనికి దేవ అన్నాడు. అంటే అనుకో ఇస్తుంటే సార్ పకడో అంటే మేము వాని పట్టుకొని పోతుంటే నేను సాబ్ ఎస్ఐకి పకడో అంటాడు. అరే ఎస్ఐకి అని వీడిని పట్టుకుని అంటే అక్కడ చాలా మంది క్రౌడ్ ఉండేది. ఆ క్రౌడ్ ఆ ఎస్ఐ వీడన్న మాట వింటలేడు, మమ్మల్ని ఏదో గుర్తుపట్టలేదు. అంటే మఫ్టీలు ఉంటాం కదా, గుర్తుపట్టలేదు అసలు. వాడు పని వాడు చేసుకుంటూ ఉనుకు దేదేవన్నాడు, వాని పని వాడు చేసుకుంటాడు. ఎవరో వేలే సమ్ కేసు ఉంది వాళ్ళతో డీల్ చేసుకుంటూ బైండ్ ఓవర్ కేసు ఉంది చూసుకుంటాడు. మేము వీని పట్టుకొని బయట తీసుకొచ్చినాం. వాడిని ఇద్దరిని పట్టుకొని తీసుకొచ్చి వీళ్ళు ఎంక్వైరీ చేసినాం. ఎస్ఐకి కైకోడు పక్కడో बोल रहे इनको पकड़ो అంటే नहीं साहब वो एसआई बोले ना आपको आपके सामने बोले ना उनको देव అన్నాడు. వీని అడిగినాము నువ్వేం తీసుకున్నావు అంటే నా పైసలు నేను తీసుకున్నా సార్ తప్పేముందని. ఏమైందిరా అంటే వీడు ఈ ఎవడైతే ఇప్పుడు కంప్లైంట్కు వాడు షూరిటీగా ఉన్నాడు. షూరిటీగా ఉంటే ఆ షూరిటీ వీడు డిఫాల్ట్ అయ్యాడు. డిఫాల్ట్ అయితే వీడు ఏం చేశాడు, వచ్చి పోలీస్ని అప్రోచ్ అయ్యాడు. సార్ నా పైసలు తీసుకున్నాడు. పోలీస్ అంటే సివిల్ మ్యాటర్ మేము ఇంటర్ఫియర్ కాము, నువ్వు కావాలంటే కోర్టుకు పో, మాకు సంబంధం లేదు. వీడు కోర్టుకు పోయి కోర్టు నుంచి డైరెక్షన్ తెచ్చుకొని కోర్టు ఎఫ్ఐఆర్ కేసు అయింది. కోర్టు ఎఫ్ఐఆర్ కేసు అయింది కాబట్టి వీడు వచ్చి అప్పట్లో ఈ 7 years బిలో 7 years అని లేదు, అయితే అరెస్ట్ చేసే అది ఉండేది. అయితే నేను అరెస్ట్ చేస్తే నువ్వు డబ్బులు ఇస్తే ఓకే కాంప్రమైజ్ గా, లేకపోతే అరెస్ట్ చేస్తాడు. ఆ మాటలు మనకు ట్విస్ట్ చేసి ఈ విధంగా చెప్పాడు. అప్పుడు
ఇప్పుడు తెలిసిపోయింది కదా, ఒకవేళ పొరపాటున వీని పట్టుకున్నట్టు వేసాను పరిస్థితి ఏమైంది? ఆ తరహా కేసులను చూస్తున్నారు. ఆ తర అంటే అదొకటి నాకు రోల్ మోడల్ నాకు ఏంటంటే అటువంటిది మిస్టేక్లు జరగవచ్చు. కాబట్టి అటువంటి మిస్టేక్లు జరగకుండా మనం చూడాల్సిన బాధ్యత ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్కి ఉంటుంది. కొన్ని సందర్భంలో ఏదో కేసు రిజిస్టర్ అయింది అంటే అప్పట్లో మాకు ఆఫీసర్ కూడా మేము అంతే ఆఫీసర్కి చెప్పాం, సార్ ఇట్ అయింది బై మిస్టేక్ అయింది. లేకపోతే జనరల్గా ఆఫీసర్ తిరుగుతారు కదా, నువ్వు ప్రాపర్ వెరిఫై చేయలేదు ఏం చేస్తావు అని చెప్పి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ కాల్ ఫర్ చేస్తారు అనే భయంతో మన వాళ్ళు ఏదో ఒకటి పట్టి చేయించే ఛాన్సెస్ కొంత ఉంటుంది. కాబట్టి అటువంటి అవాయిడ్ చేయాలి, అటువంటి వాళ్ళకు న్యాయం జరగవచ్చు. ఒక కేసు ఇప్పుడు లెట్ 100 క్రిమినల్స్ ఎస్కేప్, 1 innocent షుడ్ నాట్ బి పనిష్డ్. అది ఒక ఇది లీగల్ ఎథిక్స్ ఒకటి ఉంది. కాబట్టి మనం అది పట్టుకొని పోవాలనే ఉద్దేశంతో ఒక సొసైటీకి మంచి ఏది చేయాలనే ఉద్దేశంతో అడ్వకేట్గా కూడా సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో ఇది ఎంచుకున్నాను. దట్ డిజర్వ్ కేసెస్ చేస్తాను, అన్నీ కాదు. డిజర్వ్ కేసెస్ చేయాలి. ఇప్పుడు ఒక డిజర్వ్ కేసు వచ్చింది కాబట్టి అది ఏసీబీ కేసు. సార్ ఫైనల్గా చెప్పండి, పోలీస్ డిపార్ట్మెంట్లో వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటే రావాలనుకున్న వాళ్ళకు ఉన్న వాళ్ళకు అందరికి నేను చెప్పేది ఒకటే, మనము ఫస్ట్ మనకు ఉద్యోగం రాకముందుకు ఎవరైనా సరే, నేనైనా మీరైనా ఎవరైనా సరే, మనం స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు ఉద్యోగం కావాలని ఫైట్ చేస్తాం. ఉద్యోగం వచ్చిన తర్వాత డబ్బులు సంపాదించాలని అది తప్పు. అది ఉద్యోగం రావాలని కోరుకున్నాము, ఉద్యోగం కొరకు చూసుకొని ఏది వృత్తిరీత్యా ఎదగడానికి కోరుకో, వృత్తిరీత్యా నీకు వచ్చే డబ్బుతో నువ్వు సంతోషపడు, వృత్తిరీత్యా నీకు చేయాల్సిన సర్వీస్ చెయ్యి. అంతేకాని డబ్బుకు ఆశపడి ఎవరో వాడి ఈ విధంగా వీడు కారు కొన్నాడు, వీడు విల్లా కొన్నాడు, వీడు ఫామ్ హౌస్ ఉందని అత్యాశకు పోయి కరప్షన్ చేస్తే అది తప్పు. అది ఈవెన్ మనమైనా సరే, సపోజ్ మనం ఇప్పుడు చెప్పాను కదా, నేను పోలీసుగా ఉండి నా డ్యూటీ కాడ నేను ధర్మం అందరికీ ఏదో ఏమంటారు మెహర్బానీ చేస్తున్నాను అనుకోవడం తప్పు. ఇప్పుడు ఇదే ఎక్స్పీరియన్స్ ఇదే పోలీస్ ఆఫీసర్కు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ పోతే వాడు డబ్బులు అడిగితే ఎట్లుంటుంది? అక్కడ అన్యాయం అనిపిస్తుంది, అరే వాడేమో అన్యాయం అడుగుతుండే అంటాడు. అది అదే వేరే ఆర్టీ ఆఫీస్కి పోతే వాడు డ్రైవింగ్ లైసెన్స్ అడిగాడు అనుకోండి, అది వీడేంటి అడుగుతున్నాడు అంటే వీఆర్ నాట్ ఏది మాస్టర్ ఆఫ్ ఆల్. అన్నిటికీ మనం ఏది సూపర్ కాప్ కాదు, ప్లస్ ఎట్ ది సేమ్ టైం ఆమ్నిపోటమస్ కాదు, అన్నిటికీ మనము ఇదని కాదు. మనం ఒకటి ఇప్పుడు నేను ఏదైనా పని చేస్తున్నట్టే అవతల వారి ప్లేస్లో నేను ఉండి ఆలోచించాలి. కాబట్టి కరప్షన్ అనేది వీటన్నిటికీ కారణం ఏంటంటే స్వార్థము, అత్యాశ. కరప్షన్ అనే కాదు, డిపార్ట్మెంట్లో కాదు, ఏ డిపార్ట్మెంట్ పోలీస్ అనే కాదు, ఏ డిపార్ట్మెంట్లో అయినా సరే, ఏ వింగ్లో అయినా సరే అత్యాశ అనేది చెడుకు దారి తీస్తుంది. ఉన్న దాంట్లో సంతోషపడి మన సర్వీస్ మనము కమిటెడ్గా నిజాయితీగా కష్టపడి ముందుకు పోవాలనుకుంటే ఖచ్చితంగా అడుగులు వస్తాయి. నేను చెప్పింది కారణం ఏంటంటే ఏదో నేను నా సెల్ఫ్ పోస్టింగ్ కాదు, అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈ ఖచ్చితంగా హడుల్స్ చాలా వస్తాయి, కష్టపడటము. నేను కూడా చాలా ఇప్పుడు ఏంటంటే నేను ఫైనాన్షియల్ ఇప్పుడు నేను ప్రస్తుత పరిస్థితుల్లో సెకండ్ హ్యాండ్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లో ఉంటున్నాను. అది కూడా ఒక ఆఫీసరు నాకు సజెస్ట్ చేసి ఇంతకాలం ఉన్నావు ఇల్లు లేకపోతే ఎట్లా అంటే ఆ సారు ఒక ప్రోద్బలంతో నా జీపీఎఫ్ అమౌంట్ కొంత తీసుకొని డ్రా చేసుకొని ఇల్లు తీసుకున్నాను. కానీ నేను ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. వేరే వాళ్ళు అంటారు, సరే ఇప్పుడు ఈవెన్ మా ఓన్ ఫ్యామిలీ మెంబర్సే అంటారు యు ఆర్ ఇన్ఎఫిషియెంట్ అంటారు. అంటే డబ్బు సంపాదిస్తే ఎఫిషియెంట్. ఇప్పుడు సొసైటీలో డబ్బు సంపాదిస్తే ఎఫిషియెంట్, అది ఇల్లీగల్ సంపాదిస్తున్నావు, లీగల్ సంపాదిస్తే కాదు. కాబట్టి ఈవెన్ తో నేను ఐ డోంట్ మైండ్ ఎవరు ఇన్ఎఫిషియెంట్ అనని ఏమన్నానని, యు ఆర్ నాట్ డిజర్వ్ అనని ఏమని అనుకోని, నా సాటిస్ఫాక్షన్ నాకు తెలుసు. నన్ను ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదు, నా అంతకు నేను గుర్తించుకుంటే చాలు. ఆ ఉద్దేశంగా మనం ముందుకు పోవాలి. చాలా కష్టము. నేను చెప్పేది మీకు ఏదో చాలా సార్ ఇంత సింపుల్ చెప్తున్నాను, నేనే చెప్తున్నాను. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు లీడ్ ది లైఫ్ విత్ ఆనెస్టీ అండ్ ఇంటిగ్రిటీ. ఆ రెండు మీరు మెయింటైన్ చేయండి, ఆటోమేటిక్గా మీ జాబ్ సాటిస్ఫాక్షన్ మీకు ఉంటుంది. ఓకే, పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చిన వాళ్ళు హానెస్ట్గా ఇంటిగ్రిటీగా ఉంటే ఖచ్చితంగా మీ లైఫ్ ఎక్కడ వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు వెళ్తుంది అంటున్నారు శ్రీనివాస్ గారు. కానీ డబ్బు కోసం వస్తే మాత్రం ఈ డిపార్ట్మెంట్ సూట్ కాదు. ఈ డిపార్ట్మెంట్లో డబ్బు కోసం వస్తే చెడు దెబ్బలు కాదు, చాలా రకరకాలుగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుందంటూ శ్రీనివాస్ గారు చెప్తున్నారు. ఆయన చెప్తున్నట్లుగా
ఆశ అని ఉండాలి కానీ మరీ ఎక్కువ అత్యాశ ఉండకూడదు. ఖచ్చితంగా రండి, ప్రజలకు సేవ చేయాలనుకున్న వాళ్ళు వచ్చిన తర్వాత ఈ డిపార్ట్మెంట్లో సేవ చేయండి. మీ దగ్గరకు వచ్చిన వ్యక్తుల్ని మీ కుటుంబ సభ్యులుగా భావించి చేస్తే ఖచ్చితంగా వాళ్ళ నుంచి వచ్చిన అభినందనలు మీకు చాలు అంటూ చెప్తున్నారు. డాక్టర్ శ్రీనివాస్ గారితో ఈ వారం ఇంటర్వ్యూ. కానీ పార్ట్ 2లో ఆయన ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్న అడ్వకేట్ రోల్ ఉంది. పార్ట్ 2లో అడ్వకేట్ రోల్ కూడా మనం త్వరలో ఆయనతో కలుస్తాం. ఇది ఈ వారం శ్రీనివాస్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. మీకు తిరిగి మళ్ళీ చెప్తున్నాను ఏంటంటే మీరు ఇటువంటివి రీల్స్ కానీ షూటింగ్స్ కానీ మంచి సొసైటీకి మంచి సేవ చేస్తున్నారు. ఇండైరెక్ట్గా ఇప్పుడు సోషల్ మీడియానే మెయిన్ పబ్లిక్లో మెయిన్ ఫోకస్ అవుతుంది. చాలా ఎఫెక్ట్ అవుతుంది ఇది మంచిగా అయినా చెడుగా అయినా సోషల్ మీడియా ఈజ్ ప్లేయింగ్ వెరీ కీ రోల్. మీరు ఈ దీంట్లో ఉండి మంచి సబ్జెక్ట్ను ఎంచుకొని సొసైటీకి మంచి సిగ్నల్స్ పంపుతున్నందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు. మీరు ఇంకా మంచి సబ్జెక్ట్ ఎన్నుకొని సొసైటీకి ఇంకా సేవ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. iDreams, this Police Diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. iDreams founder and CEO Chinna Vasudev Reddy gartoni Muralidhar crime stories చాలా ఫేమస్ అయిపోయినావు. Well done. Congratulate him for doing so well. And I congratulate him, his boss also. For doing so well.